కానీ ఈ రోజు ఉంటే టోటల్ ఫుల్ ఒక ట్రైనర్ బయట మార్కెట్కి వెళ్ళినా బయట అవుట్ సైడ్ మనకు నేర్చుకుని ఒక సర్టిఫికెట్ తీసుకొని బయటకి వెళ్ళిపోతున్నాం అంటే ఏ విధంగా మర్చుకోవాలా, ఏ విధంగా ఉండాలి అనే అంశాలని చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు టాపిక్ లో మనం వెళ్ళే ముందు మనం ఈరోజు ఒక స్పీకర్ మీకు రాబోతున్నారు. ఆ స్పీకర్ నుంచి ప్రత్యేకమైన అంశాలను మనం తెలుసుకునే ముందు ఆనవాయితీ ప్రకారం ఒక కొటేషన్ తో స్టార్ట్ చేసుకొని అలానే స్పీకర్ని ఇన్వైట్ చేయాల్సిందిగా సమీనా మ్యామ్ కోరుతున్నాను. ప్లీజ్ సమీనా మ్యామ్, వర్చువల్ డయాస్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్తో మనము అద్భుతమైన స్పీకర్ గా మనము ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు సార్, బీటెక్ సిఎస్సి, 5 years ఎక్స్పీరియన్స్ సార్. సేల్స్ వర్క్ 2 years ఇన్ ఎంఎన్సిలో చేశారు. ఇన్ ఇంపాక్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్, ద డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సమీనా గారు. ఏ వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అందరూ ఆల్మోస్ట్ ఇప్పటి నుంచే రేపు దివాళీ వైబ్ లో ఉంటారు కదా. ఈ దివాళీ వైబ్ తర్వాత తర్వాత ఏమవుతుందండి, మనం అందరం సాటర్డే కలవబోతున్నాం. నేను కూడా వస్తున్నా సాటర్డే అందరం మీట్ అయినప్పుడు అందరు ఎలా ఉండాలి, ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఒక ట్రైనర్ లేదంటే స్పీకర్ ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మీకు బ్యానర్ ఇంకా పోస్టర్ అనేది రిలీజ్ అయిపోయి ఉంటాయి. ఈరోజు టాపిక్ ఏందో మీకు అంతా తెలిసి ఉంటుంది. ఇప్పుడు రామ్లోక గారు కూడా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పారు మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి. యాక్చువల్గా కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, కార్పొరేట్ గ్రూమింగ్ వరకు వెళ్ళే ముందు మనం ఫస్ట్ గ్రూమింగ్ అంటే ఏందో తెలుసుకుందాం కదా. గ్రూమింగ్ అంటే ఏందో మనకు ఐడియా ఉండాలి కదా, గ్రూమింగ్ అంటే ఏంటి అని. ఆ గ్రూమింగ్ గురించి కూడా తెలియని వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉండే ఉంటారు. సో ఫస్ట్ మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు మీలో కొంతమంది ఎవరైనా హ్యాండ్ రేజ్ చేస్తే గ్రూమింగ్ అంటే ఏంటి మనం ఒకసారి, దుర్గారావు గారు, గ్రూమింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మన అపియరెన్స్, మనం ఎలా ఉండాలి, ఎలా రెడీ అవ్వాలి అనేది గ్రూమింగ్ అని అంటున్నాం. ఓకే, సూపర్ అండి. ఇంకెవరైనా ఉన్నారా? గ్రూమింగ్ అంటే ఏంటి ఇంకొంచెం దుర్గారావు గారు కరెక్ట్ చెప్పారు, ఇంకొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైనా వస్తారా? సంజీవ్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సో గ్రూమింగ్ పార్ట్కి వచ్చేసి మన అటైర్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, అక్కడ ఆడియన్స్ తోటి లైక్ మిగతా మెంబర్స్ తోటి ఎలా కలిసిపోవాలి. సో అంటే షేరింగ్ అనేది వస్త్రాధారణ గురించి కానీ, భావ చాతుర్యం గురించి కానీ, లేకపోతే హంబుల్ గురించి కానీ, వీటన్నిటి గురించి మనము ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. సూపర్ సంజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు, గ్రూమింగ్ అంటే ఏంటి? హ్యాపీ ఈవినింగ్ సార్. గ్రూమింగ్ అంటే ఒక ఇండివిజువల్ వర్క్ ప్లేస్ లో అతని ప్రాక్టీస్ ఎలా ఉండాలి, అతని ప్రజెన్స్ ఉండాలి. సార్ చెప్పారు కదా ఇంతకుముందు, అదే అటైర్ కానీ, ఎథిక్స్ కానీ, అది బిజినెస్ అయితే ఎథిక్స్ కానీ ఎలా ఉండాలి, మోరల్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇదంతా దాన్ని గ్రూమింగ్ అంటారు సార్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. మిగతా ఇద్దరికి నేను తర్వాత ఛాన్స్ ఇస్తాను, తర్వాత మన ఫ్యూచర్ లో మాట్లాడే ఆప్షన్స్ చాలా ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు గ్రూమింగ్ అంటే ఏంటి అనేది మీ ముగ్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. మీ ముగ్గురు చెప్పింది కరెక్టే అండి. గ్రూమింగ్ ఒకరు తప్పు చెప్పారు, ఒకరు కరెక్ట్ చెప్పారు అని ఏం లేదు, ముగ్గురు గ్రూమింగ్ అని కరెక్టే చెప్పారు. సో యాక్చువల్గా గ్రూమింగ్ అంటే డెఫినేషన్ ఏంటంటే మనల్ని మనం చూడడానికి కానీ, లేకపోతే మనల్ని మన హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, మనం ఏ కలర్ డ్రెస్ వేసుకుంటాము, మన హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తాము, తర్వాత స్కిన్ కేర్, మన క్లోదింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనల్ని మనం చూసుకుంటామో అది గ్రూమింగ్ అన్నమాట. అయితే గ్రూమింగ్ కి కార్పొరేట్ గ్రూమింగ్ కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చెప్పగలుగుతారా? ఇంతకుముందు ప్రవీణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, గిరిజ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీకున్న ఐడియా ప్రకారం గ్రూమింగ్
లేదంటే కార్పొరేట్ గ్రూమింగ్ కి డిఫరెన్స్ ఏంటి? చెప్పండి ప్రవీణ్ గారు. హ్యాపీ ఈవినింగ్ దేశ్ముఖ్ సార్. హ్యాపీ ఈవినింగ్. కార్పొరేట్ అంటే మాకు గ్రూమింగ్ సెషన్స్ అవుతుంటాయి సార్. అంటే ఓకే. ప్రోడక్ట్ ఓనర్ కి డెవలప్మెంట్ టీమ్ కి డిస్కషన్స్ జరుగుతుంటాయి. విచ్ స్టోరీస్ ఆర్ ప్రయారిటైజ్ అనే ఆర్డర్ లో చెక్ చేసుకొని వాటిని ఫాలో అవుతాం. అంటే మెయిన్ పాయింట్స్ ని మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకొని దాని మీద వర్క్ స్టార్టింగ్. ఓకే 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 గ్రేట్ అండి ప్రవీణ్ గారు. దుర్గారావు గారు మీకు ఆల్రెడీ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నవీన్ కుమార్ గారు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూమింగ్ అండ్ కార్పొరేట్ గ్రూమింగ్? సార్, గ్రూమింగ్ అంటే మన వస్త్రధారణ, మన బాడీ లాంగ్వేజ్, స్వీయ వస్త్రధారణ, ఇవి కనిపించడానికి దినచర్యలో రోజు చేసుకోవాల్సినవే. కార్పొరేట్ అంటే కొంచెం హై లెవెల్ మార్కెటింగ్ లో కానీ రిచ్ లెవెల్ రావడానికి, రిచ్ లుక్ రావడానికి, మోడరేట్ గా కనబడడానికి కార్పొరేట్ పదం వాడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు బట్టల షాప్ ఉంటది, మామూలు షాప్ ఉంటది. ఈ మధ్య ఏమంటే కొంచెం షోరూమ్ లాగా చూడడానికి లైటింగ్ కానీ వీటి కానీ అవి ఇవి పెట్టి కొంచెం బాగా కనిపిస్తారు. అట్రాక్ట్ అయ్యి మనము ఫస్ట్ వెళ్ళిపోతున్నాం. రేట్ తో కూడా కంపేర్ చేసుకోలేము. మనం ఏం తక్కువ అనే భావన ఎవ్వరికి లేదు. అందరం వెళ్ళి అక్కడ షాపింగ్ మాల్ దాన్ని చూస్తున్నాం. అంటే అంత రిచ్ లుక్ కనబడుతుంది అనమాట. సూపర్ అండి నవీన్ గారు, కరెక్ట్ చెప్పారు. గిరిజ గారు మీరు 10 seconds లో గ్రూమింగ్ కి కార్పొరేట్ గ్రూమింగ్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తే మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అంటే గ్రూమింగ్ అంటే మనం ఇండివిజువల్ గా చేసేదానికి, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఒక స్టేజ్ లేదా ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళేదానికి మధ్య డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ అండి, సూపర్. ఎస్, మీ అందరికి ఇంకా ఇప్పుడు హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి, తర్వాత మీకు ఛాన్స్ వస్తున్నప్పుడు మాట్లాడొచ్చు. ఎస్ అండి, మీరు అందరు చెప్పింది కరెక్టే. గ్రూమింగ్ కి కార్పొరేట్ గ్రూమింగ్ కి డిఫరెన్స్ అంటే ఇది. గ్రూమింగ్ అంటే ఏంటండి? మనం మార్నింగ్ లేసి బ్రష్ చేసుకోవడం, ఇంతకుముందు మీకు చెప్పినట్టు మనల్ని మనం కేర్ చేసుకోవడం, మన అపీరెన్స్ మనం చూడడానికి ఎలా ఉన్నాం, మన హెయిర్ ఎలా ఉంది, మన బియర్డ్ ఎలా ఉంది, మన మౌత్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడం గ్రూమింగ్. కానీ కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటి? మనం ప్రొఫెషనల్ గా ఇప్పుడు మనం ఒక ట్రైనర్ లాగా అవ్వబోతున్నాం, ఒక స్పీకర్ లాగా అవ్వబోతున్నాం, లేదంటే ఏదైనా బిజినెస్ మీట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా మీరు ఇంతకుముందు కొంతమంది చెప్పినట్టు సేల్స్ మార్కెటింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు, ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఎక్కడైనా సరే ఒక కార్పొరేట్ కంపెనీలో మనని ఎలా ప్రెజెంట్ చేసుకుంటాం, మన వే ఆఫ్ బిహేవియర్, మన డ్రెస్సింగ్, మన అపియరెన్స్, మనం ఎలా మాట్లాడతాము, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కార్పొరేట్ గ్రూమింగ్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది మనం ఫంక్షన్స్కి వెళ్తాం. ఫంక్షన్స్ కి పెళ్లిలో ఎంగేజ్మెంట్ ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మనం ఎట్లా మంచి గ్రాండ్ గా రెడీ అవుతాం కదా. మెడలో మంచి గోల్డ్ చైన్, ఉంగరాలు, మంచి షర్ట్, మంచి ప్యాంట్ లేకపోతే కుర్తా అలాంటివి వేసుకొని వెళ్తాం. అది కూడా గ్రూమింగే కదా. కానీ కార్పొరేట్ గ్రూమింగ్ ఇలా వేసుకొని వెళ్తే సెట్ అవుతుందా? కార్పొరేట్ గ్రూమింగ్ అంటే మంచి షర్ట్, మంచి ప్యాంట్, బ్లేజర్, టై కదా. సో గ్రూమింగ్ కి కార్పొరేట్ గ్రూమింగ్ కి డిఫరెన్స్ ఇది అనమాట. సో ఒక్క నిమిషం అవుతే మీకు చిన్న ఇమేజ్ పీపీటీ షేర్ చేస్తాను. ఎస్ అండి, మీ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్, టుడే అవర్ సెషన్ ఈజ్ అబౌట్ గ్రూమింగ్, కార్పొరేట్ గ్రూమింగ్. ఓకే, కార్పొరేట్ గ్రూమింగ్ లో ఒక చిన్న సీక్రెట్ ఉందండి. అసలు ఈ విషయం తెలిస్తే అసలు కార్పొరేట్ గ్రూమింగ్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. కార్పొరేట్ గ్రూమింగ్ లో మనం చూడాల్సిన 3 విషయాలండి. ఒకటి అపియరెన్స్, తర్వాత మన పర్సనాలిటీ, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అపియరెన్స్ ప్లస్ పర్సనాలిటీ ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ 3 మెయింటైన్ చేస్తే మనం కార్పొరేట్ గ్రూమింగ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాం అనమాట. ఫస్ట్ మన అపియరెన్స్ ఎలా ఉండాలి అది మనం చూసుకోవాలి. తర్వాత మన పర్సనాలిటీ అనేది ఎట్లా ఉండాలి, మనం ఎప్పుడైనా హ్యాండ్ షేక్ చేసినప్పుడు ఫర్మ్ హ్యాండ్ షేక్ ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు తడబడకుండా మాట్లాడాలి, మనం ఏం మాట్లాడినా సరే అది మనకు క్లియర్గా ఉండాలి. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనలో మనం మంచి కాన్ఫిడెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, మనని మనం నమ్మాలన్నమాట. ఈ 3 పాటిస్తే కార్పొరేట్ గ్రూమింగ్ లో మనం పర్ఫెక్ట్ గా ఉండగలుగుతాం. టామ్ హాకిన్స్, ఈయన చాలా మందికి తెలిసే ఉండుంటది. అసలు టామ్ హాకిన్స్ అనే పర్సన్ ఒక గొప్ప కొటేషన్ చెప్పారు. అదేంటంటే, యూ ఆర్ యువర్ గ్రేటెస్ట్ అసెట్, పుట్ యువర్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ ఇంటూ ట్రైనింగ్, గ్రూమింగ్ అండ్ ఎంకరేజింగ్ యువర్ గ్రేటెస్ట్ అసెట్. అంటే ఇతను ఏమంటున్నాడంటే, మన యొక్క గ్రేటెస్ట్ అసెట్ అంటే, అసెట్ అంటే మీ అందరికి తెలిసిందే, ప్రాపర్టీ కానీ, ఆస్తి కానీ.
మనమే మనకు ఒక పెద్ద ఆస్తి కదా. మనమే మనకు ఒక పెద్ద ఆస్తి అన్నప్పుడు మన కోసం మనం టైం, ఎఫర్ట్, మనీ మన కోసం మనం పెట్టుకొని మనని మనం ట్రైన్ చేసుకోవడానికి, మనని మనం గ్రూమింగ్ కి, ఇంకా మనని మనం ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనమే మనకు సంబంధించిన గొప్ప ఆస్తి కాబట్టి మనని మనం మంచి గ్రూమ్ చేసుకొని పెట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పి టామ్ హాకింగ్ గారు చెప్పారు. సో ఓకే, మనం ఇప్పుడు గ్రూమింగ్ అంటే ఏంటి, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. కానీ యాక్చువల్ గా ఒక్కసారి మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. మీకు ఒక కొటేషన్ తెలిసే ఉంటుంది నాకు తెలిసి, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని మీ అందరికి ఒక మంచి కొటేషన్ తెలిసే ఉంటుంది కదా. అది ఆ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ మీనింగ్ ఏంటో ఒకసారి చెప్పండి జ్యోత్స్న గారు. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఏంటి? అంటే కవర్ పైన ఉండేది చూసి మనం జడ్జ్ చేయకూడదు. వీ హ్యావ్ టు రీడ్ ద కంటెంట్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ ఇన్ అవర్ పర్స్పెక్టివ్ అని. ఎస్, సూపర్. అంటే దానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే, ఎవరినైనా సరే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఒక మనిషిని చూసి ఆ మనిషి బయటికి ఎలా కనిపిస్తున్నాడో అది చూసి ఆ మనిషి క్యారెక్టర్ ని, ఆ మనిషి బిహేవియర్ ని జడ్జ్ చేయొద్దు. అది అలా జడ్జ్ చేయడం తప్పు అని అంటారు అనమాట. యాక్చువల్గా దాని మీనింగ్ అది. సో కానీ ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, మీరు అందరూ ఒకసారి నేను చూపించే ఇమేజెస్ బట్టి వాళ్ళు ఎవరు ఏంటి అని మీరు ఒకసారి నాకు చెప్పండి. మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. హూ ఇస్ దిస్ పర్సన్? ఎవరు? మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి, పర్లేదు. సోల్జర్. సోల్జర్, నైస్. ఈయన ఎవరండి? లాయర్. లాయర్ ఆర్ జడ్జ్? ఓకే ఓకే. ఈయన ఎవరు? బాక్సర్. బాక్సర్. ఎలా చెప్తున్నారు బాక్సర్ అని ఎలా చెప్తున్నారు? వాళ్ళ అపియరెన్స్ అలా ఉంది, అపియరెన్స్ బట్టి. వాళ్ళ అపియరెన్స్ అలా ఉంది. ఓకే. ఈయన ఎవరు? డాక్టర్. డాక్టర్. ఎవరు సార్ మాట్లాడేది? ఒక్కరేనా? వేరే వాళ్ళు కూడా రెస్పాన్స్ చేయలేదు. డాక్టర్. ఓకే. వీళ్ళెవరు? ట్రాఫిక్ పోలీస్. పోలీస్ లో ట్రాఫిక్ పోలీస్. సో ఇంతకు ముందు మనం చూసుకున్న కొటేషన్ చూసుకుంటే, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఒక మనిషి అపియరెన్స్ చూసి ఆ మనిషి ఎలా ఉంటాడో మనం జడ్జ్ చేయొద్దు అని చెప్పి అనుకున్నాం కదా. కానీ ఈ ఇమేజెస్ చూస్తే ఇమ్మీడియట్ గా మనం ఏం చెప్తున్నాం, ఈయన డాక్టర్, ఈయన బాక్సర్, ఈయన లాయర్ లేకపోతే జడ్జ్ అని చెప్పారు. యా, హీఈస్ సోల్జర్, కమాండో అని చెప్పారు. తర్వాత వీళ్ళని చూసి ట్రాఫిక్ పోలీస్ అని చెప్పారు. కానీ రియల్ గా వీళ్ళు నిజంగా ట్రాఫిక్ పోలీస్ అయి ఉంటారా? వాళ్ళ డ్రెస్ చూడంగానే మనం వాళ్ళ ట్రాఫిక్ పోలీస్ అనుకుంటున్నాం, కానీ వాళ్ళ యాక్టర్స్ అయి ఉండొచ్చు కదా. ఏదైనా మూవీ షూటింగ్ లో డ్రెస్ వేసుకొని నిలబడి ఉండొచ్చు కదా. కానీ అదంతా మనం ఆలోచించాం. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి మనకు ఎంత మంచి పెద్ద కొటేషన్ ఉన్నా, ఎంత గ్రేట్ కొటేషన్ ఉన్నా సరే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ మనం జడ్జ్ చేస్తాం. ఇది రియాలిటీ. ఇంత మంచి కొటేషన్స్ ఉన్నాయి అని ఇవన్నీ ఎవరు ఫాలో గారు. ఒక మనిషిని మనం చూడంగానే కంపల్సరీ జడ్జ్ చేస్తాం అనమాట. వాళ్ళ అపియరెన్స్ బట్టి మనం కంపల్సరీ ఇమ్మీడియట్ గా వాళ్ళని జడ్జ్ చేస్తాం. సో మనం వాళ్ళని చూడంగానే, డాక్టర్ని చూడంగానే డాక్టర్ డ్రెస్సింగ్ చూడగానే డాక్టర్ ఎలా ఉంటాడు, లాయర్ డ్రెస్సింగ్ చూడగానే లాయర్ ఎలా ఉంటారు అని చెప్పి మనం ఎలా అయితే చూస్తున్నామో, ఒక ట్రైనర్ ఎలా ఉండాలండి మరి? ఒక ట్రైనర్ లేదంటే ఒక స్పీకర్ చూడంగానే అరే ఇతను ఒక ట్రైనర్ అని చెప్పి వేరే వాళ్ళు మనం ఎలా గుర్తించాలి? ఎవరైనా ఒకరు హ్యాండ్ రేజ్ చేసి కరెక్ట్ గా ఆన్సర్ విత్ ఇన్ ఒక 10 seconds చెప్పగలుగుతారా? డాక్టర్ని చూసారు, లాయర్ని చూసారు, ఒక ట్రైనర్ ఎలా ఉండాలి? చెప్పండి. ప్రాపర్ అటైర్. ప్రాపర్ అటైర్, ఓకే. Professional blazer and a tie and looking good and make hygieneness. ఓకే. దుర్గారావు గారు? ఒక ప్రొఫెషనల్ లుక్ లో ఉండాలి. ప్రొఫెషనల్ లుక్ లోనే కదండి. ఇప్పుడు డాక్టర్ ఉన్నది కూడా డాక్టర్ మంచిగా మన వేసుకుని ప్రొఫెషనల్ గానే ఉంటారు. ట్రైనర్ ఎలా ఉండాలి అంటున్నారు? కోనార్క గారు చెప్పినట్టుగానే ఒక బ్లేజర్, టై,
బాడీ లాంగ్వేజ్. ఎస్ థ్యాంక్ యూ అండి. గిరిజ గారు. అవతల వాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా మనలో చేంజ్ అవ్వాలి అన్న ఫీల్ రావాలని అనుకుంటున్నాను సార్ నేను. ఓకే థ్యాంక్ యూ. సూపర్ అండి. మీరు ముగ్గురు చెప్పేది కూడా ఆల్మోస్ట్ కరెక్టే. ప్రొఫెషనల్ ఉండాలన్నారు, బ్లేజర్ టై ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నారు. ఎస్ అండి, మీరు అందరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్. ఒక ట్రైనర్ అనే వ్యక్తి నేను ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాను కదా, మన గంప నాగేశ్వరరావు గారు ఎలా కనిపిస్తారు, శ్రీనివాస్ పెరుమల్ల గారు ఎలా కనిపిస్తున్నారు, రామ్ లోక గారు ఎలా కనిపిస్తున్నారు, మనందరం ట్రైనర్స్ అయినప్పుడు మంచి షర్ట్, మంచి టై, మంచి బ్లేజర్ ఇవన్నీ వేసుకొని మీకు ఇప్పుడు ఒక ట్రైనర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడో మీకు ఫ్యూచర్ స్లైడ్స్ లో మీకు చూపిస్తుంటారు అనమాట. ఓకే, ఎస్ అండి. మనం ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కార్పొరేట్ ట్రైనింగ్ అనేది ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. కార్పొరేట్ గ్రూమింగ్ అంటే డీటెయిల్ గా చూద్దాం. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్పొరేట్ ట్రైనింగ్ క్రియేట్స్ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్. మనం ఒక కార్పొరేట్ గ్రూమింగ్ చేసుకొని మనం ఎక్కడైనా వెళ్ళాం అనుకోండి, మనం చూసిన వాళ్ళు హీఈస్ ఎ ప్రొఫెషన్, మన అట్మాస్ఫియర్ అంతా ఒక ప్రొఫెషనల్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం ఒక ప్రొఫెషనలిజం మెయింటైన్ చేసినట్టు కనిపిస్తుంది. తర్వాత ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. మనం ఇంత మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని ప్రొఫెషనల్ గా ఎవరికైనా కనిపిస్తుంటే ఎదుటి వాళ్ళు మనం నమ్ముతారు అనమాట. ఈయన మంచి ప్రొఫెషనల్ గా ఉన్నాడు, ఈయన మంచిగా గ్రూమింగ్ చేసిన ఈయన మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు, సో ఈయన చెప్పేది మనం నమ్మొచ్చు అని ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు మనల్ని చూసినాక వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. తర్వాత మన వాల్యూ, వీళ్ళు ఇంత మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని ఉన్నారు, వీళ్ళు ఇంత మంచిగా చూసుకుంటున్నారు, వీళ్ళు ఇంత మంచి వాల్యూ ఇస్తున్నారు, ఇంత మంచి గ్రూమింగ్ మెయింటైన్ చేస్తున్నారు అని ఎదుటి వ్యక్తికి మన మీద ఇంప్రెషన్ పడితే, వీళ్ళ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ, వీళ్ళ కంపెనీ చాలా వాల్యుబుల్ అనే మైండ్ సెట్ అనేది ఎదుటి వ్యక్తులకి, ముందున్న ఆడియన్స్ కి మన మీద పడిపోతుంది అనమాట. తర్వాత డ్రెస్ కోడ్ పాలసీస్. కొన్ని కంపెనీస్ లో కొన్ని డ్రెస్ కోడ్ పాలసీస్ ఉంటాయి, మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో ఒకలాగా ఉంటుంది, కొన్ని ఇండస్ట్రీస్ లో ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని చెప్తుంటారు, అవన్నీ మనం మెయింటైన్ చేయాలి. అప్రోప్రియట్ అటైర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎలా అయితే అటైర్ ఇచ్చారో ఆ అటైర్ ప్రొఫెషనల్ గా మనం ఏదైతే ప్రొఫెషనల్ చేస్తున్నామో దానికి సూట్ అయ్యేటట్టు మన అటైర్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఇట్లా బ్లేజర్ వేసుకొని, టై వేసుకొని, ఇలా వేసుకొని కానీ సర్జరీ ఉంటే, ఒక డాక్టర్ అయి ఉంటే ఇట్లా బ్లేజర్ టై వేసుకొని నేను సర్జరీ చేయలేను కదా. ప్రాపర్ గా దేనికి ఒక హోటల్లో షెఫ్ అయినప్పుడు ఆ షెఫ్ నేను ఇట్లా బ్లేజర్ వేసుకొని, షర్ట్ వేసుకొని వెళ్ళి నేను కిచెన్ లో కుకింగ్ చేయలేను కదా. అందుకని అప్రోప్రియేట్ గా దేనికి సెట్ అవుతుందో దానికి సంబంధించిన అటైర్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత మన స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైనింగ్ గుడ్ పర్సనల్ హైజీన్ అండ్ గ్రూమింగ్ హ్యాబిట్స్. మన పర్సనల్ హైజీన్, మనని మనం ఎలా చూసుకుంటున్నాము, మనం రోజు 2 సార్లు బ్రష్ చేసుకుంటున్నామా లేదా, మన నెయిల్స్ అనేవి చాలా లాంగ్ గా విరగకుండా వాటిని మంచి కట్ చేసుకుంటున్నామా లేదా, నెయిల్స్ లోపల కొంతమందికి డస్ట్ వెళ్తుంది అనమాట, అలానే పెట్టుకుంటున్నారు. ఎవరైనా మనం మాట్లాడుతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేయి చూడంగానే ఈ ఫింగర్స్ లోపల బ్లాక్ కలర్ అంతా దుమ్ము కనిపిస్తుంటది కదా. అలా కనిపించినప్పుడు ఏమైతుంది, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద మనకి ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. మన ఫింగర్స్ అలా ఉంటే ఎదుటి వ్యక్తి మనం చూసినప్పుడు మన మీద వాళ్ళకి ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. సో అలాంటి స్టాండర్డ్స్, మనం ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. హెయిర్ అండ్ హెడ్ ఇలా ఉండొచ్చా అండి? ఒక ట్రైనర్, ఒక స్పీకర్ హెయిర్ స్టైల్ ఇలా ఉండొచ్చా? అస్సలు ఉండకూడదు కదా. ఒక ట్రైనర్ ఇంకా స్పీకర్ హెయిర్ స్టైల్ అస్సలు ఉండకూడదు. ఇలా ఉంటే ఏమనుకుంటారు, అసలు ఎవరు వచ్చారు మనకు చెప్పడానికి వచ్చిన గ్రూమింగ్ గురించి అనుకుంటారు. ఇలా ఉండొచ్చు అండి. ఒక ట్రైనర్ ఇలా మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా యూత్? మధుసూదన్ గారు మీరు చెప్పండి, ఇలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చా? ఈ పిక్చర్ లో ఒక పిక్చర్ ఉంది. అలాంటి హెయిర్ ఇంకా అలాంటి బియర్డ్ మెయింటైన్ చేసి మనం అటెండ్ ఒక ట్రైనర్ లాగా ఉండొచ్చు. అదే పిక్చర్ చెప్పండి, ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి. మధుసూదన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. దీంట్లో ట్రైనర్ అసలే సూటబుల్ కాదు సార్. ఏది ట్రైనర్ అసలు సూటబుల్ కాదు? ఒక పిక్చర్ కూడా లేదా? లేదు సార్. ఎస్ అండి, సూపర్. అసలు ఈ పిక్చర్ లో ఉన్నట్టు ఒక్క పిక్చర్ లో మనం ఇలా అసలు మెయింటైన్ చేయొద్దండి. బియర్డ్ ఇట్లా కొంచెం ఇట్లా పెద్దగా పెట్టుకొని, హెయిర్ స్టైల్ మనకి ఇష్టం వచ్చినట్టు కర్లీ హెయిర్, ఇక్కడ ఫేడ్, హాఫ్ కుండు, హాఫ్ బాల్డ్ ఉంటది, పైన హెయిర్ ఏమో ఇంత పెద్దగా ఉంటది. ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది కదా, ఎప్పటి నుంచో ఫేమస్ అవుతుంది. మంచిగా సెట్ వెట్ జెల్ పెట్టుకొని స్పైక్స్ లేపుతూ ఇలాంటి హెయిర్ స్టైల్స్ అనేవి అస్సలు మెయింటైన్ చేయొద్దు. ఈ పిక్చర్ లో, ఈ స్లైడ్ లో మీకు ఎలా అయితే కనిపిస్తుందో
అలానే మెయింటైన్ చేయాలన్నమాట. మన హెయిర్ అనేది షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. మన హెయిర్ అనేది చిన్నగా కట్ చేయించుకొని, నీట్ గా కట్ చేయించుకొని, మన ఫోర్ హెడ్ ఎలా ఉంటుంది, మనకు చాలా మందికి మగవాళ్ళని అబ్జర్వ్ చేస్తే జుట్టు కొంచెం పెద్దగా పెంచుకున్న వాళ్ళు మన నుదుటు కవర్ అవుతుంది అనమాట. మన ఫోర్ హెడ్ కవర్ అయిపోతుంది. మన ఫోర్ హెడ్ కవర్ కాకుండా మన ఫోర్ హెడ్ పైననే మన హెయిర్ అనేది ఇలా పైకి ఉండాలి కంపల్సరీ. తర్వాత ఒక ట్రైనర్ కి ఒక స్పీకర్ కి క్లీన్ షేవ్ ఉంటే చాలా బాగుంటుంది. గడ్డం మీసం లేకుండా క్లీన్ షేవ్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది మాకు బియర్డ్ కావాలి, మాకు మీసం కావాలి, గడ్డం కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మంచిగా నీట్ గా ట్రిమ్డ్ బియర్డ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఫుల్ ఇట్లా ఇంత పెద్దగా గడ్డం ఇట్లా కాకుండా నీట్ గా సింపుల్ గా మంచిగా బియర్డ్ మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకా మీసం ఇట్లా పెట్టి ఇట్లా తిప్పడము ఇవన్నీ అస్సలు చేయదు అనమాట. అట్లా చేస్తే మనం ఒక మంచి కార్పొరేట్ ప్రొఫెషనల్ లాగా కనిపించము, ఒక ట్రైనర్ లాగా కనిపించము. మీరు రేపు ట్రైనర్ వర్క్షాప్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకొని రండి. మీకు మంచి హెయిర్ స్టైల్. ఎస్ సార్, నాలాగా ఉండొచ్చు, మీలాగా కూడా మీరు ఉండొచ్చు. కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మీరు రేపు ట్రైనర్ వర్క్షాప్ వచ్చినప్పుడు మీరు ఇలా ఉండేటట్టు చూసుకోండి. మీ ఫోర్ హెడ్ మీద హెయిర్ అసలే పడద్దు. మీ ఫోర్ హెడ్ మీద మీ ఫోర్ హెడ్ క్లియర్ కనిపించాలి. తర్వాత మీరు క్లీన్ షేవ్ చేసుకొని రండి కంపల్సరీ. క్లీన్ షేవ్ చేసుకోవడం పాసిబుల్ కాదు అన్నప్పుడు మంచిగా నీట్ గా చిన్నగా ట్రిమ్ చేసుకొని రండి. ఎస్, ఓకే. తర్వాత మన ఫేస్, మన హెయిర్ అయిపోయింది కదా, తర్వాత మన ఫేస్ అండి. మన ఫేస్ అనేది ఎలా ఉండాలండి? ఇప్పుడు ఇక్కడ 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఈ టూ పిక్చర్స్ లో ఇంతకుముందు మీరు చెప్పినట్టు హెయిర్ ఇట్లా ఎంత లాంగ్ పెంచుకోవడం అలా మెయింటైన్ చేయకుండా డిఫరెంట్ మనకి మార్కెట్ లో రకరకాల హెయిర్ స్టైల్స్ వచ్చినాయి. మీరు ఒక్కసారి సలూన్కి వెళ్ళి కూర్చుంటే మీరు మంచిగా ఈ మధ్య 250, 300, 500, 600, 1000 రూపీస్కి అట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వచ్చినాయి. వాళ్ళు మంచిగా హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేస్తుంటారు. అట్లా కాకుండా సింపుల్ గా రైట్ సైడ్ పిక్చర్ ఎలా ఉంటుందో, ఇన్ కేస్ బియర్డ్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ పిక్చర్ ఇలా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే. కొంతమంది ఈ పిక్చర్ లో అందరికి స్లైడ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. రాధాకాంత్ బాజ్పేయి గారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండి. తన ఏమంటారు, తన హెయిర్ ఇక్కడ చోల నుంచి అందరికి హెయిర్ వస్తుంది కదా, ఈ హెయిర్ తను మెయింటైన్ చేసుకుంటూ తను ఏం చేయకుండా ఈ హెయిర్ అనేది ఇంత లాంగ్ పెంచుకుంటూ ఈ వరల్డ్ మొత్తంలో అందరికన్నా లాంగెస్ట్ హెయిర్ ఫ్రమ్ ఇయర్స్ మెయింటైన్ చేసుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాడు కదా. ఈయన గ్రేట్ అండి. ఈయన ఏదైతే చేస్తుండో అది గ్రేట్. కానీ మనం ఇలా హెయిర్ పెంచుకొని వస్తే ఎలా ఉంటుంది? ఆయనంత హెయిర్ మనకి పెరగదు. ఒకవేళ పెరిగినా చాలా కష్టం పెంచుకోవడం. ఇంకేస్ అట్లా పెరిగినా కూడా అలా హెయిర్ మన చెవు దగ్గర హెయిర్ ఉండి మనం ఎల్లుండి ట్రైనర్ వర్క్షాప్ అటెండ్ అయితే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటది కదా, సూపర్ ఉంటుందా? చూడడానికి అస్సలు బాగుండదు. అందుకని ఇలా హెయిర్ కూడా చూసుకోవద్దు. ఈయన ప్రొఫెషన్ ఇది, ఈయన ఇంట్రెస్ట్ ఇది కాబట్టి ఇది వేరే, కానీ మనం ఇలా అసలు మెయింటైన్ చేయాలి అనమాట. ఓకే, కొన్ని స్లైడ్స్ చూపించాలంటే నాకే చూపించడానికి చాలా బాధగా అనిపిస్తుంది. నాకే అసలు చూపించబుద్ధి కాదు, కానీ తప్పదు. ఎందుకంటే మనం కార్పొరేట్ గ్రూమింగ్ వచ్చినప్పుడు ఇలాంటివి కొన్ని స్లైడ్స్ చూడాల్సి వస్తుంది, ఇలాంటి కొన్ని పిక్చర్స్ చూడాల్సి వస్తుంది. ఈ పిక్చర్ లో ఏమవుతుందండి, మనం రోజు పొద్దున మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇదే దాంట్లో ఉండిపోయి, మనం మార్నింగ్ లేచి షేవింగ్ చేసుకుంటారు, ఆ తర్వాత మనం మంత్కి ఒకసారి వెళ్ళి హెయిర్ స్టైల్ అవన్నీ చూసుకుంటారు, కటింగ్ చేసుకుంటారు. కానీ కొన్ని హెయిర్స్ మనకు చెవుల నుంచి ముక్కుల నుంచి కూడా హెయిర్ పెరుగుతుంది, మన నోస్ నుంచి కూడా హెయిర్ వస్తుంటది. అవన్నీ మనం పట్టించుకోరు. మనం డీటెయిల్ గా ఎవరైనా మనం ఎదురుగా నిలబడి మాట్లాడినప్పుడు మన ముక్కు నుంచి మన నోస్ నుంచి ఇలా హెయిర్ వచ్చి మన బయటికి కనిపిస్తే ఎలా ఉంటుందండి? మనం ఎంత మంచి ప్రొఫెషనల్ గా గ్రూమింగ్ మెయింటైన్ చేసినా కూడా ఒక్క హెయిర్ మన ఇంప్రెషన్ అంతా తీసేస్తుంది కదా. ఆపోజిట్ వ్యక్తికి చూడడానికే మంచిగా అనిపిస్తుంది అన్నమాట మనల్ని. అందుకని ఇవి కూడా మనం కొంచెం కేర్ తీసుకొని మంచిగా నీట్ గా మనం అంత హెయిర్ అనేది క్లియర్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత షర్ట్స్. మగవారికి చూసుకుంటే షర్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలంటే, మనం ఎప్పుడైనా సరే పైన మనం వేసుకునే షర్ట్ లైట్ కలర్స్ ఉండాలండి. ఓకే, ఎస్, మనం పైన వేసుకునే షర్ట్స్ అన్ని లైట్ కలర్ ఉండాలి. 1 minute అండి. ఎస్, ఎందుకు పైన లైట్ కలర్ షర్ట్స్ వేయాలి అంటే, మనం ఎప్పుడైనా సరే మనం డార్క్ కలర్ షర్ట్స్ వేసినప్పుడు చూడడానికి కొంచెం అట్రాక్టివ్ గా కనిపించదు. మనం పైన ఎప్పుడైనా సరే, మనకి ఆకాశం పైన ఏ కలర్ ఉంటుందండి? ఆకాశం మన పైన క్లౌడ్స్ అనే లైట్ కలర్ ఉంటాయి, కింద భూమి మట్టి
ఏ కలర్ ఉంటుంది? డార్క్ కలర్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మనం షర్ట్స్ పైన లైట్ కలర్ వేయాలి. లైట్ కలర్ అంటే ఏ వేయొచ్చు? ఎవరన్నా ఒక్కరు హ్యాండ్ రేజ్ చేయండి. లైట్ కలర్ షర్ట్స్ అంటే ఏ కలర్స్ వేయొచ్చు? ఎవరన్నా ఒక్కరు హ్యాండ్ రేజ్ చేసి ఫాస్ట్ గా చెప్పండి. ఓకే, ఏంటి అన్మ్యూట్ ఆప్షన్ లేదా ఎవరికి? భాస్కర్ రావు గారు, లైట్ కలర్ షర్ట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ షర్ట్స్ మెయింటైన్ చేయొచ్చు? సార్ గోధుమ రంగు, లేకపోయినట్లయితే స్కై బ్లూ, తర్వాత వైట్ అయితే ఐ ప్రిఫర్ మోర్ సార్, వైట్ అండ్ స్కై బ్లూ. ఎస్, వైట్ అండ్ స్కై బ్లూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సూపర్ సార్. లైట్ షర్ట్స్ అంటే ఇవే మనకి ఇప్పుడు వైట్ కలర్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. వైట్ కాకపోయినా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్కై బ్లూ, మీరు అన్నట్టు గోధుమ కలర్ అంటే క్రీమ్ కలర్, ఇలా లైట్ ఎల్లో కలర్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మనకి లైట్ కలర్ షర్ట్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి రైట్ సైడ్ ఉన్నట్టు ఇలాంటి షర్ట్స్ వేసుకొని వెళ్ళొచ్చా కార్పొరేట్ మీటింగ్స్ కి కానీ, కార్పొరేట్ తీసుకొని ఎంఎన్సీ కంపెనీస్ కి ఎక్కడైనా సరే బిజినెస్ మీటింగ్స్ కి ఉన్నట్టు ఇట్లా ఈ షర్ట్ వేసుకొని వెళ్ళొచ్చా? అస్సలు వెళ్ళకూడదు అనమాట. ఇమ్మీడియట్ గా మన మీద ఇంప్రెషన్ అనేది వెళ్ళిపోతుంది, బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. జీన్స్ అనేవి అస్సలు నాట్ అలౌడ్ అండి. జీన్స్ అనేవి అస్సలు ఎక్కడ వేసుకోవద్దు. జీన్స్ అనేవి అసలు మీ వార్డ్రోబ్ లో పెట్టుకున్నా సరే, మీరు ఏదైనా మీటింగ్స్ కి ఇలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు జీన్స్ అనేది అస్సలు వేసుకోవద్దు అనమాట. ఎస్, ప్రవీణ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, షర్ట్స్ అనేవి ఎప్పుడైనా సరే మనం లైట్ కలర్ షర్ట్స్ మెయింటైన్ చేయాలి. మరి డార్క్ కలర్ షర్ట్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలండి. కొంతమంది డార్క్ కలర్ షర్ట్స్ కూడా పేర్ చేస్తుంటారు. కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయి, కానీ మీరు యాజ్ ఎ ట్రైనర్ లేదా స్పీకర్ గా లైట్ కలర్ షర్ట్స్ మెయింటైన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత మనం ఇప్పుడు ఈ షర్ట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత షర్ట్ మీద టై ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఒక టై వేసుకున్నా కదా, మీకు అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఒక ట్రైనర్ లేదంటే స్పీకర్ మాక్సిమం ఒక రెడ్ కలర్ టై అనేది మెయింటైన్ చేయాలన్నమాట. రెడ్ కలర్ టై అనేది ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే, మీరు చిన్నప్పుడు స్కూల్ కాలేజ్ కానీ చదువుకునే ఉంటారు. విబ్గ్యూర్ అని చెప్పి, వైలెట్, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, రెడ్. విబ్గ్యూర్ అనే కాన్సెప్ట్ అందరికి తెలిసి ఉంటుంది కదా. ఆ విబ్గ్యూర్ అనే కాన్సెప్ట్ లో అన్నిటికంటే బ్రైట్ గా కనిపించే కలర్, అన్ని ఐ క్యాచ్ కలర్ మనం ఇది చూడంగానే మనకి ఇప్పుడు దూరం లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా కనిపించే కలర్ ఏదైనా ఉందంటే అది రెడ్ కలర్ అన్నమాట. అందుకని మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా రెడ్ కలర్ అనేది స్టాప్ కి యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎంత దూరం నుంచి చూసినా సరే రెడ్ కలర్ మనకు క్లియర్ కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ అనేది దూరం నుంచి మనకు క్లియర్ కనిపిస్తుంది కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ కలర్ లైట్ అనేది పెట్టారు. అందుకని మనము రెడ్ కలర్ టై మెయింటైన్ చేస్తుంటే, మనం ట్రైనర్ అన్నప్పుడు, స్పీకర్ అన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ మాట్లాడతాం కాబట్టి మనం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ ఇమ్మీడియట్ గా వాళ్ళ ఫోకస్ అంతా మన రెడ్ కలర్ టై ఇంకా మన దగ్గరనే ఉంటది కాబట్టి వాళ్ళ ఫోకస్ అటు ఇటు కూడా మనన్నే చూస్తారు కాబట్టి రెడ్ కలర్ టై అనేది మెయింటైన్ చేయాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మన డ్రెస్సింగ్ అటైర్ బట్టి రెడ్ కాకపోయినా మనం బ్లూ కలర్ వేరే కలర్ టైస్ కూడా పెట్టొచ్చు, వేరే కలర్ టైస్ కూడా వాడొచ్చు. కానీ సింపుల్ అండ్ ప్లెయిన్ గా ఉండాలన్నమాట. ఒకవేళ మనకేమన్నా కొంచెం డిజైన్స్ అంటే, ఇప్పుడు నేను వేసుకున్న టై కూడా కొంచెం డిజైన్, అక్కడక్కడ కొంచెం గోల్డ్ కలర్ ఉంది, ఇలాంటి టైస్ వేసుకోవాలి. కానీ మనకి నేను సింహం, నేను రాజు, నేను రాయల్ గుంటా అది అని చెప్పి మొత్తం గోల్డ్ కలర్ ఇట్లా ఏమంటారు బార్డర్స్ ఉంది, అలాంటి టైస్ మాత్రం పెట్టొద్దు అనమాట. సింపుల్ అండ్ ప్లెయిన్ టైస్ మెయింటైన్ చేయాలి. ఓకే, తర్వాత షర్ట్స్ మనం ఇంత మంచి షర్ట్స్ వేసుకున్నాము, ఇంత మంచి టై వేసుకున్నాము, తర్వాత దాని మీద బ్లేజర్ ఎలా ఉండాలండి? మీరు ఇప్పుడు ఎల్లుండి ట్రైనర్ వర్క్షాప్ వస్తున్నారు, ఆన్ సాటర్డే అందరం కలుస్తున్నాం. అందరి దగ్గర కంపల్సరీ బ్లేజర్ అనేది ఉండాలి. బ్లేజర్ అనేది అందరు కంపల్సరీ మెయింటైన్ చేసి రావాలి. షర్ట్, టై, బ్లేజర్ పైన మంచి చూడడానికి కంపల్సరీ ఇవన్నీ ఉండాలి. ఓకేనా? తర్వాత టై వేసుకున్నప్పుడు కూడా మనము పర్ఫెక్ట్ గా, కొంతమంది టై లూజ్ వేసుకుంటారు, కొంతమంది టై లూజ్ వేసుకున్నారు, మెడ దగ్గర నాకు టైట్ ఉందని చెప్పి టై లూజ్ వేసుకోవడము, ఈ టై కట్టుకున్నా సరే ఇది కొంచెం లెఫ్ట్ కి వెళ్ళడము, కొంచెం రైట్ కి వెళ్ళడము, అసలు కొంతమంది కాలర్ లోపలికి వెళ్ళిపోతుంటది. అలా కాకుండా టై అనేది పర్ఫెక్ట్ గా టైట్ గా ఉండాలి, ఇక్కడ మిడిల్ లో సెంటర్ గా ఉండాలన్నమాట. ఏదైతే మన ట్రయాంగిల్ షేప్ ఉందో ట్రయాంగిల్ షేప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇలా ఉంటేనే టై అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, చూడడానికి ప్రొఫెషనల్ గా ఉంటది. ఎస్, తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే వాచ్ అండి. వాచ్ ఒక ట్రైనర్ లేదంటే స్పీకర్ వాచ్ ఎలాంటి వాచ్ వేసుకోవాలి? మీరు రైట్ సైడ్ పిక్చర్ లో ఒక వాచ్ కనిపిస్తుంది కదా, పెద్ద వాచ్, చాలా పెద్దగా ఉంది.
అరే నేను 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 అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఈ బిజినెస్ చేస్తున్నాను, ఆ జాబ్ చేస్తున్నాను, పైసలు ఉన్నాయి, నేను ఎట్లాంటి వాచ్ మెయింటైన్ చేయాలి, మంచి రోలెక్స్ మంచి వాచ్. కానీ కొన్ని బ్రాండ్స్ లో కొన్ని వాచ్లు వస్తాయి పెద్ద, మనం ఇంట్లో ఏదైతే బయట గోడకి మనం క్లాక్ పెట్టుకుంటామో ఆ క్లాక్ చేయికి పెట్టుకుంటారు అనమాట. అలాంటి పెద్ద పెద్ద వాచెస్ ఉంటాయి. నేను సింహం అని చెప్పి ఫుల్ పైసలు ఉన్నాయని చాలా డబ్బులు ఉన్నాయి నేను చూపించుకోవాలని చెప్పి ఇలా పెద్ద పెద్ద వాచ్లు వేసుకొని వస్తే సడన్ గా మన ఇంప్రెషన్ ఉన్న ఇంప్రెషన్ తో పోతుంది అనమాట. అందుకే అలాంటి వాచ్, అలాంటి డిజైన్ వాచ్, చెంకి వాచ్ అలాంటివి కాకుండా మీరు ప్రొఫెషనల్ గా కనిపించాలంటే యాజ్ ఎ ట్రైనర్ గా మీరు ఎల్లుండి ట్రైనర్ వర్క్ షాప్ వచ్చినప్పుడు మంచి అనలాగ్ డిజిటల్ ఈ కాలం అంతా స్మార్ట్ కాలం అయిపోయింది. మనకన్నీ డిజిటల్ క్లాక్స్ వస్తున్నాయి, స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి. మనం స్మార్ట్ వాచ్లు వేసుకుంటారు చాలా మంది. కానీ మనం ఒక ట్రైనర్ లాగా ఉన్నప్పుడు అనలాగ్ వాచ్ అండి, మనకి ఏదైతే పాతగా అనలాగ్ వాచెస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ మీకు పిక్చర్ లో కనిపిస్తుందో అలాంటి అనలాగ్ వాచెస్ విత్ లెదర్ బెల్ట్ వేసుకొని వస్తే చాలా బాగుంటది అనమాట చూడడానికి. మనకి ఆ అనలాగ్ డయల్ ఉన్న వాచ్ విత్ లెదర్ బెల్ట్ వేసుకొని వస్తే మనకి ఆ స్మార్ట్ వాచ్ మధ్య నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అది ఇట్లా డిస్ప్లే ఆన్ అవ్వడము, అందరూ ఐస్ అన్ని ఆ స్మార్ట్ వాచ్ దగ్గరికి మూవ్ అవ్వడము, మళ్ళీ ఫోన్ రింగ్ అయినప్పుడు నోటిఫికేషన్స్ రావడము, ఇవన్నీ కాకుండా మనకి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాచ్, చైన్ ఉన్న వాచ్, కొంతమందికి మంచి వాచెస్ ఉంటాయి, అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. కొన్ని వాచెస్ మనకి ఇలా చైన్ లాగా ఉంటాయి. అవి కాకుండా అవన్నీ ఇరిటేషన్, కానీ లెదర్ వాచ్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో మాక్సిమం లెదర్ వాచెస్ వేసుకొని రావడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా బెల్ట్ విషయం దగ్గరికి వస్తే మీరు ఈ స్లైడ్ లో చూసుకుంటే బెల్ట్ అనేది ఎలా ఉందండి. రైట్ సైడ్ బెల్ట్ మనకి మార్కెట్ లో రకరకాల బెల్ట్లు, డాలర్ సింబల్, నేను బేసిక్ గా చూసేవి డాలర్ సింబల్. మనకి ఇప్పుడు యుఎస్ డాలర్ ఉంటుంది కదా, డాలర్ సింబల్ ఇలా తిప్పితే మధ్యలో బకెల్ ఇలా తిరుగుతుంది. మనకి ఏమంటారు, ఫిడ్జెట్ స్పిన్నర్ లాగా. తర్వాత బుల్లెట్ షేప్ తో ఒక బకిల్ వస్తుంది. బకిల్ అంటే ఇదండి, ఈ పిక్చర్ లో మీకు ఏదైతే బెల్ట్ మధ్యలో మనం పెట్టుకుంటామో దాన్ని బకిల్ అంటారు. దాని మీద గన్ ఉంటది, ఆ గన్ను కూడా ఇట్లా తిప్పితే ఇట్లా తిరుగుతుంది. అలాంటి బకిల్స్ కాకుండా మీరు మంచిగా నీట్ గా ఇన్షర్ట్ చేసినప్పుడు మీ బెల్ట్ అనేది బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి సింపుల్ అండ్ ప్లెయిన్ బకిల్, ఇలాంటిది మీకు లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఎలాంటి బకిల్ కనిపిస్తుందో అలాంటి బకిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, తర్వాత మన బెల్ట్ కలర్ మన షూస్ కలర్ తో మ్యాచ్ అవ్వాలి. మనం షూస్ మాక్సిమం మనం వేసుకునే షూస్ కలర్ బ్లాక్ కలర్ ఉండాలి. అప్పుడప్పుడు బ్రౌన్ కలర్ కూడా మెయింటైన్ చేయొచ్చు మన డ్రెస్సింగ్ బట్టి. మనం బ్లాక్ కలర్ షూస్ వేస్తే బ్లాక్ కలర్ బెల్ట్ మెయింటైన్ చేయాలి. బ్రౌన్ కలర్ షూస్ వేస్తే బ్రౌన్ కలర్ వేస్తే బ్రౌన్ కలర్ బెల్ట్ మెయింటైన్ చేయాలన్నమాట. ఏ కలర్ బెల్ట్ వేసుకుంటే ఆ కలర్ షూస్ మెయింటైన్ చేయాలి, ఏ కలర్ షూస్ వేసుకుంటే ఆ కలర్ బెల్ట్ మెయింటైన్ చేయాలి. బెల్ట్ బ్లాక్ కలర్, షూస్ బ్రౌన్ కలర్ వేసుకుంటే చూడడానికి అయితే అస్సలు మంచిగా ఉండదు. మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ లాగా, లేదంటే ఒక ప్రొఫెషనల్ ఏదైనా సరే, మనం ఒక మంచి ప్రొఫెషనల్ పర్సన్ లాగా కనిపించాలన్నమాట. ఓకే, మనం ఎల్లుండి ట్రైనర్ వర్క్ షాప్ వచ్చినప్పుడు అందరూ ఇలాంటి ప్యాంట్స్ వేసుకొని రావాలి. ఓకేనా, మాక్సిమం అందరు ఇలాంటి చినిగిపోయిన ప్యాంట్స్ వేసుకొని రావాలి. ఎస్, ఇలాంటి చినిగిపోయిన ప్యాంట్స్ వేసుకొని వస్తే చూడడానికి చాలా బాగుంటది అనమాట. నా దగ్గర ఉన్నాయి, నేను అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తా. ఇది ఒక్కటి రైట్ సైడ్, కంప్లీట్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ప్యాంట్ ఒకటి లేదు, మిగతా కలెక్షన్స్ అన్న నా దగ్గర ఉన్నాయి. అప్పుడప్పుడు మా ఇంట్లో డాడీ నేను ఇట్లా వేసుకొని పోతుంటే, అరే ఇట్లా బట్టలు వేసుకొని బయటికి పోతుంది, దండం పెడుతున్నా, పరుగు పోతుంది అంటాడు. నేనేమో డాడీ ఇది ఫ్యాషన్ డాడీ అని చెప్తుంటా. ఎందుకంటే ఒక్క నిమిషం అండి, నాకు కెమెరా చిన్న. ఎస్, అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. చిన్న కెమెరా ఇష్యూ వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయో, ఇక్కడ మీకు ప్యాంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివి అప్పుడప్పుడు నేను వేస్తుంది, ఒకప్పుడు వేసుకుంటుండే అనమాట, మెయింటైన్ చేస్తున్నా బీటెక్ లో ఉన్నప్పుడు. అప్పుడు మా డాడీ ఎందుకు వేసుకుంటున్నారా ఇది, ఇట్లాంటివి వేసుకొని పరువు చేయకుంటుండే. కానీ కొంచెం మా డాడీ కొంచెం నా టైప్ అనమాట. మా ఫాదర్ అందరూ తెలిసే ఉంటారు, తెలియకపోయినా కూడా తర్వాత మీకు తెలుస్తుంది. కొంచెం ట్రెండీ అనమాట, కొంచెం లేటెస్ట్ గా ఫ్యాషన్, లేటెస్ట్ ట్రెండ్ అవన్నీ ఫాలో అవుతుంటారు. సో ఓకే, అప్పుడప్పుడు ఆయన కూడా వేసుకుంటుంటాడు ఇట్లాంటివి.
మమ్మల్ని చూసి ఫాలో అవుతుంటాడు. కానీ జీన్స్ మన ట్రైనర్ వర్క్షాప్ లో జీన్స్ ఎలా అండి, అసలు జీన్స్ అనేది అసలు వేసుకోదు అనమాట. జీన్స్ వేసుకుంటే అసలు మీకు ఆ వర్క్షాప్ లోకి ఎంట్రీ కూడా ఉండదు. అందుకని ఇలాంటి జీన్స్, ఇలాంటి టాన్ జీన్స్ అనేవి అసలు మెయింటైన్ చేయదు. ఒకప్పుడు అందరూ అంటుండే, అప్పుడప్పుడు చెప్తుంటాడు, నువ్వు వేసుకున్న ప్యాంట్లు చూస్తుంటే చిన్నప్పుడు నేను వేసుకోవడానికి సిగ్గుపడుతుండే, అలాంటిది ఇప్పుడు నువ్వు మంచిగా వేసుకొని ఓపెన్ గా తిరుగుతున్నావు అని చెప్పి అంటుండే. ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి. ఇప్పుడు ఈ మిడిల్ లో మీకు ఏదైతే ప్లెయిన్ జీన్స్ కనిపిస్తుందో, ఇది ఒక 1500 రూపీస్ పర్ జీన్స్ ఉంటే, అదే జీన్స్ కొంచెం చినిగిపోయి ఉంటే దాని ప్రైస్ డబల్ అయిపోతుంది, 3000 రూపీస్ అయిపోతుంది. అది నేను కొనుక్కొని మంచిగా హ్యాపీగా మంచి ట్రెండ్ అని తిరుగుతుంటా. కానీ అది వేసుకున్నప్పుడల్లా డాడీ నాకు ఒక స్టోరీ చెప్తుంటాడు, చిన్నప్పుడు ఇది చినిగిపోతే అది వేసుకోవడానికి నేను బాధపడి అది కొట్టించుకొని తిరుగుతుండే, నువ్వేంద్ర ఇట్లా తిరుగుతున్నావు అని అంటుండే. సో ఇప్పుడు ట్రెండ్ అట్లా మారిపోయింది. కానీ మీరు జీన్స్ అనేది అసలు వేసుకోవద్దు. మీకు ట్రౌజర్స్ అంటే ఏంటో ఐడియా ఉంటుంది కదా అందరికి, బాయ్స్ అందరికి, మెన్ అందరికి. ట్రౌజర్స్, ఫార్మల్ ప్యాంట్ అవి మాత్రమే వేసుకొని రావాలి. దోస్ ఆర్ ఓన్లీ అలౌడ్. జీన్స్, టౌన్ జీన్స్ ఇలాంటివి అయితే అసలు ఎలవ్ లేదు. చీనోస్ కూడా ఎలవ్ లేదు. కంపల్సరీ మీరు ఫార్మల్ ప్యాంట్ లేదంటే ట్రౌజర్ అవే మెయింటైన్ చేయాలి అనమాట. వెళ్ళండి మన ట్రైనర్ వర్క్షాప్ కి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇదండి ఫార్మల్ ప్యాంట్. మీకు ఏదైతే ఈ స్లైడ్ కనిపిస్తుందో, ఈ స్లైడ్ లో లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే ఫార్మల్ ప్యాంట్ కనిపిస్తుందో అదే మీరు మెయింటైన్ చేయాలి. ఆ ఫార్మల్ ప్యాంట్ కూడా కంప్లీట్ గా మీకు షూస్ వరకు రావాలన్నమాట. టాప్ టు బాటమ్ కింద షూస్ వరకు టచ్ అవ్వాలి. ఓకే, ఈ మధ్య ఒక ట్రెండ్ మెయింటైన్ అవుతుంది. ఆ ట్రెండ్ లో ఆ ప్యాంట్ కొంచెం పైకి వెళ్ళి పైకి పెట్టి కింద షూస్ కి ప్యాంట్ కి మధ్యలో మన యాంకిల్ కనిపించేటట్టు రైట్ సైడ్ పిక్చర్ ఎలా ఉందో అలా అందరూ ఈ మధ్య ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ అది మనకి యాజ్ అ ట్రైనర్ స్పీకర్ లాగా సెట్ అవ్వదు. సో ప్యాంట్ అనేది కంపల్సరీ షూస్ వరకు టచ్ అవ్వాలి. ఓకే, మనకి ఇప్పుడు ప్యాంట్ కూడా ఇంతకుముందు మీకు చెప్పినట్టే పైన షర్ట్ లైట్ కలర్ ఉంటే కింద ప్యాంట్ అనేది డార్క్ కలర్ అయితే మెయింటైన్ చేయాలి. సాక్స్ అండి, ఇది ఒక బ్రహ్మాండం, ఇది ఒక అద్భుతం. కొంతమంది సాక్స్ మంచిగా మెయింటైన్ చేస్తుంటారు. పైన టాప్ మన హెయిర్ స్టైల్ నుంచి మనం చూసుకుంటూ వస్తే స్టార్టింగ్ హెయిర్ స్టైల్, మన బియర్డ్, మన క్లీన్ షేవ్, ప్రతి ఒక్కటి షర్ట్, బ్లేజర్, ప్యాంట్, షూస్, బెల్ట్ షూస్ తో మ్యాచ్ అవుతుంది. ప్రతి ఒక్కటి నీట్ అండ్ ఐరన్ పిచ్ పర్ఫెక్ట్ గా ఉంటది. కానీ ఒక్కసారి వాళ్ళు ఇట్లా కింద కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందండి, మన ప్యాంట్ కొంచెం ఇలా పైకి లేస్తుంది. మన ప్యాంట్ ఎంత మంచిగా ఉన్నా సరే, మన ప్యాంట్ కరెక్ట్ ఫిట్, మనం ఫిట్టెడ్ ప్యాంట్ వేసుకున్నప్పుడు మన కుర్చీ మీద కూర్చుంటే మన ప్యాంట్ కొంచెం పైకి లేస్తుంది. మన ప్యాంట్ కొంచెం పైకి లేచినప్పుడు లోపల సాక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. కొంతమంది అద్భుతాలు కదా. మళ్ళీ ఇలాంటి సాక్స్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఈ పిక్చర్ లో చూపించినట్టు బిఫోర్ ఆఫ్టర్ సాక్స్ లో లూజ్ సాక్స్ ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఆ సాక్స్ స్ట్రైట్ చేసుకోవడానికి చూస్తుంటారు కదా. అలా కూడా మనం చేయొద్దు. మనకి మార్కెట్ లో డిఫరెంట్ రకరకాల సాక్స్ దొరుకుతుంటాయి. ఈ మధ్య షూ లోపల సాక్స్ వేసుకుంటాం, మనం సాక్స్ వేసుకుంటాం కానీ షూ వేసుకున్నాక సాక్స్ బయటికి కనిపించదు. స్పోర్ట్స్ సాక్స్ దొరుకుతున్నాయి. మనకి లోఫర్ షూస్ ఉంటే లోఫర్ షూస్ కూడా రకరకాల సాక్స్ దొరుకుతున్నాయి. కానీ ఆ సాక్స్ వేసుకోకుండా ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకి బేసిక్ సాక్స్ ఏవైతే ఉంటాయో బ్లాక్ కలర్ సాక్స్, అలాంటి సాక్స్ మనకి మంచిగా మన యాంకిల్ కనిపించకుండా కంప్లీట్ గా పై వరకు వచ్చే సాక్స్ అనేవి వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నప్పుడే మనం బండి మీద కూర్చున్నప్పుడైనా సరే, మనం ఒక కుర్చీ మీద కూర్చున్నప్పుడు మన లెగ్ అనేది కనిపించవద్దు, మన స్కిన్ అనేది అసలు కనిపించకుండా ఉండాలి. మన స్కిన్ కనిపిస్తే మనం ప్రొఫెషనల్ గా లేమని అర్థం. ఓకే, ఇలాంటి పనులు అయితే చేయకండి. సాక్స్ మనకి రబ్బర్ బ్యాండ్ లూజ్ ఉంది కదా అని చెప్పి రబ్బర్ బ్యాండ్ అవన్నీ ఎలాస్టిక్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ సాక్స్ ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండకండి. ఇంకొకటి ముఖ్య విషయం మీకు ఏదైతే చెప్పాలనుకున్నానో, అదేంటంటే అప్పుడప్పుడు మనం ట్రైనర్ వర్క్షాప్ లో చిన్న యాక్టివిటీస్ అవన్నీ చేస్తుంటాం. అప్పుడు మన షూ ఇప్పాల్సి వస్తుంది. మీ అందరికి తెలిసిందే, షూ ఇప్పినప్పుడు ఎంత బ్రహ్మాండమైన పర్ఫ్యూమ్ వస్తుందో కొంతమంది దగ్గర నుంచి కదా. అందుకని ఎప్పుడైనా సరే మనం సాక్స్ ఇప్పినప్పుడు, మనం షూ ఇప్పినప్పుడు ఉన్న హాల్ అంతా వాసన రాకుండా, అలాంటివి కాకుండా మనం మంచిగా నీట్ గా ఫ్రెష్ సాక్స్ వేసుకునేటట్టు అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకే, సాక్స్ అనేవి మంచిగా పిండుకొని రండి, కొత్త సాక్స్ కొనుక్కొని రండి. ఈ మధ్య సాక్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతున్నాయి. 100 రూపీస్ ఒక పేర్ అలా దొరుకుతున్నాయి. అలా మంచి సాక్స్ మెయింటైన్ చేయండి. చిన్న విషయాల దగ్గర మనం కేర్ తీసుకుంటే చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఇంకా ఎక్స్క్యూజ్ మీ, షూస్ విషయానికి వస్తే మనకి మార్కెట్ లో రకరకాల షూస్ దొరుకుతున్నాయి కదా. లేస్ లేకుండా మనకి లోఫర్ టైప్ షూస్ దొరుకుతున్నాయి. ఇంకా కొన్ని షూస్ ఏమో ముందు పాయింట్ ఇట్లా మనకి ముందు వరకు వెళ్తుంది, ముందు పాయింట్. అలాంటి షూస్ కాకుండా బేసిక్ షూస్, మనం లేస్ ఉన్న షూసే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. లేస్ ఉన్న షూస్ మెయింటైన్ చేస్తేనే మనం పర్ఫెక్ట్ ఒక ట్రైనర్ లాగా సూట్ అవుతాం అనమాట. షూస్ కూడా మాక్సిమం మీరు బ్లాక్ కలర్ షూస్ ఇంకా బ్లాక్ కలర్ బెల్ట్ మెయింటైన్ చేయడానికి చూడండి.
లేదంటే బ్రౌన్ కలర్ షూస్, లేదంటే బ్రౌన్ కలర్ బెల్ట్ మెయింటైన్ చేయొచ్చు. అది కూడా లేస్ ఉన్న షూస్ మెయింటైన్ చేయాలి. లేస్ లేకుండా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ ఉంటాయి, అలాంటి షూస్ అనేవి మెయింటైన్ చేయొద్దు. మనం లేస్ ఉన్న షూస్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ గా కనిపిస్తాం. కానీ మనకి ఇంకా రెడ్ కలర్ షూస్, మనకి ఇంకా మెరూన్ కలర్ షూస్, వైట్ కలర్ షూస్, ఇలాంటి షూస్ కూడా ఉన్నాయి. అలాంటి షూస్ మాత్రం అస్సలు వేసుకోవద్దు, కంప్లీట్ గా అవాయిడ్ చేయాలన్నమాట. మనం వేసుకుంటే బ్లాక్ కలర్ షూస్ లేదంటే బ్రౌన్ కలర్ షూస్ విత్ లేస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ అండి. ఇంకా రింగ్స్, చైన్, కడియము, ఇవన్నీ మనం ఫంక్షన్స్ లకి, పెళ్లిళ్ళకి వేసుకోవడానికి పనికొస్తుంది. కానీ మనకి ఈ వర్క్ షాప్ కి కానీ, ఇక్కడ బిజినెస్ మీటింగ్స్ కానీ, మన ఆఫీస్ లో అక్కడిక్కడ మనకి వేసుకోవడానికి పనికి రాదనమాట. అందుకని రింగ్స్ నేను నాకు ఫుల్ పైసలు ఉన్నాయి, మంచి నేను నవరత్నాలు లేపించుకున్నా, మంచి గోల్డ్, థిక్ గోల్డ్ రింగ్, ఈ ఫింగర్ కోటి, ఈ ఫింగర్ కోటి, ఈ ఫింగర్ కోటి, ఈ ఫింగర్ కోటి, 10 చేతులకు 10 వేళ్ళకి 10 ఫింగర్స్ అట్లా చేసుకుంటూ మనకి దొడ్డు చైన్, దొడ్డు గోల్డ్ చైన్ మనకి ఇట్లా ఈ మధ్య కనిపిస్తున్నాయి కదా, చాలా మంది వేసుకుంటున్నారు. అలాంటి గోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ, కడియాలు మెయింటైన్ చేసుకుంటూ అవి మాత్రం ఉండదు అనమాట. కంప్లీట్ గా అవి తీసి ఇంట్లో జాగ్రత్తగా పెట్టి రండి. మనం ఫింగర్స్ కి, మన చేతికి రింగ్ మెయింటైన్ చేయాలంటే ఈ ఫింగర్ ఒక ఈ హ్యాండ్ కి ఒక రింగ్, ఈ హ్యాండ్ ఒక రింగ్ మెయింటైన్ చేస్తే ఓకే. ఈ హ్యాండ్ కి ఒక రింగ్, ఈ హ్యాండ్ ఒక రింగ్ మెయింటైన్ చేస్తే ఓకే. అంతేకాకుండా ప్రతి ఒక్క ఫింగర్ కి మనం ఇంత దొడ్డు రింగ్స్ అయితే మెయింటైన్ చేసుకొని రావద్దు. చైన్ కూడా మనం షర్ట్ లోపలికి ఉంటుంది కాబట్టి పర్లేదు, సింపుల్ ఇంకా మనకి కంఫర్టబుల్ గా మనం ఎట్లా టైట్ గా టై కాలర్ టైట్ గా ఉంటుంది కాబట్టి చైన్ లేకుండా బెస్ట్. ఒకళ్ళు వేసుకున్నా కూడా సింపుల్ గా ఉన్నట్టు చూసుకోండి, మీకు కంఫర్టబుల్ ఉన్నట్టు చూసుకోండి. కడియాలు, ఇంకా చేతికి దారాలు ఉంటాయి. మనం అక్కడెక్కడ గుడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు మనం చేతికి దారాలు కట్టుకుంటుంటాము, కంకణాలు కట్టుకుంటుంటాము. అలాంటివి మనకి పైన కనిపించవద్దు. కనిపిస్తే మనకి ఇక్కడ వాచ్ మాత్రం కనిపించాలి. కానీ అలాంటి కంకణాలు, దేవుడి దారాలు మనం తీయలేము. కొంతమంది మీరు కడియం వేసుకోదంటున్నారు ఓకే, కానీ దేవుడికి సంబంధించిన దారాలు ఎలా తీయమంటారు అని చెప్పి కొంతమంది డౌట్ వస్తుంది. నా చేయి కూడా ఇప్పుడు దారం ఉంది, కానీ ఇన్సర్ మీకు బయటకు కనిపించిందో కనిపించలేదు. నేను అది మన సెషన్ స్టార్ట్ అయ్యే ముందు లోపలికి అనేసుకున్నాను. టైట్ గా లోపలికి అనేసుకుంటే అది లోపలికి ఉండిపోతుంది. అలా కానీ దేవుడికి సంబంధించిన దారాలు, అలాంటి రింగులు అన్ని కడియాలు మాత్రం బయటికి అస్సలు కనిపించకూడదు. కంపల్సరీ లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా మన హ్యాండ్ అనేది ప్లెయిన్ గా నీట్గా ఉండాలి. ఎస్, ఇది ఓన్లీ మగవాళ్ళకే కాదండి, ఆడవాళ్ళకి కూడా. ఇంకా ఇది పాయింట్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎలా అయితే ఫంక్షన్స్ కి, మనం మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఎలా మంచిగా రెడీ అయ్యి మొత్తం ఆర్నమెంట్స్ వేసుకొని, నెక్లెస్ లో ఉన్న నెక్లెస్ అన్ని వేసుకొని ఎలా అయితే రెడీ అయ్యి వెళ్తారో, ఇక్కడ ఏమంటారు ఇయర్ రింగ్స్, జుమ్కాలు అవన్నీ వేసుకుంటారు కదా, అవన్నీ మెయింటైన్ చేయొద్దు. సింపుల్ గా మెయింటైన్ చేసుకొని రండి. ఓకేనా? ఇంతసేపు జరిగింది మనకు సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓన్లీ ఫర్ మెన్, ఓన్లీ ఫర్ జెంటిల్మెన్ చెప్పారు. లేడీస్ మాకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి చాలా మంది ఆడవాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. ఏంది ఇంతసేపు చెప్పిండు కానీ మాకు ఇప్పుడు లేడీస్ కి చెప్పరా అన్నారు కదా, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చామండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లేడీస్ ఒక కార్పొరేట్ గ్రూమింగ్, కార్పొరేట్ డ్రెస్సింగ్ ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు, ఈ పిక్చర్ లో ఎలా ఉందండి డ్రెస్, ఈమె ఇప్పుడు పిక్చర్ లో ఎలా కనిపిస్తుంది, స్లైడ్ ఎలా కనిపిస్తుందో మీరు ఎలా అంటే డ్రెస్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి వెస్ట్రన్ స్టైల్ డ్రెస్ మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయొచ్చు. వెస్ట్రన్ స్టైల్ డ్రెస్ అంటే మనకి పైన టాప్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో, మనకి వెస్ట్ సైడ్ మ్యాక్స్, అక్కడికి వెళ్తే మంచి ఫార్మల్ టాప్స్ కనిపిస్తున్నాయి. షర్ట్స్, మగవాళ్ళకి ఎలా అయితే షర్ట్స్ ఉంటాయో ఆడవాళ్ళకు కూడా అలాంటి షర్ట్స్ ఉన్నాయి మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోని. ఆ షర్ట్స్ ఇప్పటి వరకు నేను మగవాళ్ళకి ఎలా అయితే నేను చెప్పానో డ్రెస్సింగ్, సేమ్ అలాంటి డ్రెస్సింగ్ మనకి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు. పైన లైట్ కలర్ షర్ట్, కింద ట్రౌజర్, బ్లేజర్, అవన్నీ దొరుకుతున్నాయి, అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ వెస్టర్న్ వేర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకి ఏదైతే చెప్పినానో బ్లేజర్ నుంచి, షర్ట్ నుంచి, టై నుంచి, కింద ట్రౌజర్, షూస్, సేమ్ కలర్ షూస్ అండ్ సేమ్ కలర్ బెల్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు. అవన్నీ మనకి వెస్టర్న్ వేర్ కింద కన్సిడర్ అవుతాయి. కానీ మీరు ఇండియన్ టైప్ ఆఫ్ డ్రెస్ కూడా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్తీ, ప్లెయిన్ కుర్తీ, డిజైన్ పువ్వులు కలర్లు రంగులు కాకుండా సింపుల్ అండ్ ప్లెయిన్ కాటన్ కుర్తీ వేసుకొని, పైన లైట్ కలర్, కింద డార్క్ కలర్ లెగిన్ వేసుకొని దాని మీద బ్లేజర్ వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి కంప్లీట్ రైట్ సైడ్, ఈ స్లైడ్ చూసుకుంటే కంప్లీట్ రైట్ సైడ్ ఒక టైప్ ఆఫ్ డ్రెస్ ఉంది కదా, అలాంటిది వేసుకోవచ్చు. ఇంకా మనకి ఒక రకమైన ఫార్మల్ ప్లాజోస్ ఏమో దొరుకుతున్నాయి, వాటి గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ ఒక రకమైన ఫార్మల్ ప్లాజోస్ దొరుకుతున్నాయి.
అది వేసుకొని పైన ఫార్మల్ షర్ట్ వేసుకొని ఇన్షర్ట్ కూడా వేసుకుంటున్నారు కదా. నాకున్న ఐడియా బట్టి చెప్తున్నాను, ఎందుకంటే మగవాళ్ళకి మార్కెట్లో 10% ఆప్షన్స్ ఉంటే ఆడవాళ్ళకి 100% మార్కెట్లో కాంబినేషన్స్ ఆడవాళ్ళవే ఉన్నాయి. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కాంబినేషన్స్ వేసుకోవచ్చు. ఇదంతా కాదు సార్ మా పని అనుకుంటే మంచిగా మన భారత సాంప్రదాయం, మీకు బాడీ లాంగ్వేజ్ సెషన్లో చెప్పినట్టే మన భారత సాంప్రదాయం, చీర కట్టుకొని చీర మీద బ్లేజర్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సరే, చీర కట్టుకోమన్నారు కదా అని చెప్పి మనం పెళ్లికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం గ్రాండ్ గా సిల్క్ శారీ ఎట్లా కడతామో ఆ సిల్క్ శారీ కాకుండా ప్లెయిన్ అండ్ కాటన్ శారీ కట్టుకొని దాని మీద బ్లేజర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, ప్లెయిన్ అండ్ కాటన్ శారీ వేసుకోమన్నారు కదా అని చెప్పి దాని కింద బార్డర్ మెయింటైన్ చేయొచ్చు. ప్రతి చీర కింద బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ మెయింటైన్ చేయొచ్చా అంటే కొంచెం కూడా బార్డర్ ఉండొద్దు, సన్న బార్డర్ కూడా ఉండొద్దు అనమాట. అసలు బార్డరే మెయింటైన్ చేయొద్దు. శారీ మొత్తం ప్లెయిన్ గా ఉండాలి, మంచిగా ఐరన్ చేసి ఉండాలి, సింపుల్ గా ఉండాలన్నమాట. సిల్క్ శారీ అనేది అసలు వేసుకోవద్దు. సింపుల్ కాటన్ ప్లెయిన్ శారీ వేసుకొని దాని మీద బ్లేజర్ వేసుకొని రావాలి. ఓకే, ఎస్ అండి. ఇంకా ఇదండి హ్యాండ్ బ్యాగ్. అమ్మో, ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఏం పెడతారో ఏంటో మీకే తెలుసు. చాలా మందికి వాళ్ళు డ్రెస్సింగ్, వాళ్ళ అపియరెన్స్, వాళ్ళు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ హ్యాండ్ బ్యాగ్ ఇస్తుంటారు చాలా మంది కదా. హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా కంపల్సరీ. వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా ఫ్యాన్సీగా ఉండాలి, వాళ్ళ డ్రెస్ కంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ అనేది చూడడానికి చాలా బాగుండాలని చూస్తుంటారు. కానీ మన ట్రైనర్ వర్క్ షాప్ కానీ అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ మెయింటైన్ చేయవద్దు. ఈ స్లైడ్ లో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ లో రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్, దాని మీద నుంచి ఒక చైన్స్ వేలాడుతుంటాయి. డిఫరెంట్ రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇలాంటివి కాకుండా లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకు హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుందో బ్లాక్ కలర్ లేదంటే ఏదైనా కలర్, సింపుల్ గా ఫార్మల్ గా ఉండే హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే మెయింటైన్ చేయాలన్నమాట. మీరు ఇట్లా రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్రౌన్ కలర్, డిఫరెంట్ కలర్, అసలు హ్యాండ్ బ్యాగ్ చూడంగానే అందరు మిమ్మల్ని చూస్తే ఫస్ట్ వాళ్ళ ఫోకస్ అంతా హ్యాండ్ బ్యాగ్ మీద పడుతుంది. కానీ చూడడానికి కూడా మంచిగా ఉండదు. అందుకని సింపుల్ ఇంకా ప్రొఫెషనల్ హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఆ హ్యాండ్ బ్యాగ్ లోపల మీరు ఏం పెట్టుకుంటారో ఏంటో మీ విషయం, అది మీ ఇంట్రెస్ట్. కానీ బయట చూడడానికి హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఇలా సింపుల్ గా ఉండాలన్నమాట. తర్వాత శాండిల్స్ లేదా షూ. శాండిల్స్ ఇంకా షూ విషయానికి వస్తే నేను మగవారికి చెప్పినట్టు ఇంతకుముందు ఫర్ మెన్ ఎలా వాళ్ళ ఫుట్వేర్ ఎలా ఉండాలి, వాళ్ళ షూస్ ఎలా ఉండాలి, లేస్ ఉండాలి, బ్లాక్ షూస్ లేదా బ్రౌన్ షూస్ మెయింటైన్ చేయాలని ఏదైతే చెప్పానో ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అలా షూ వద్దు మాకు అనుకుంటే ఈ స్లైడ్ లో ఏదైతే మీకు హై హీల్స్ ఉన్నాయో ఆ హీల్స్ మాత్రం వేసుకోకుండా పైన సింపుల్ ఇంకా ప్లెయిన్ ఫుట్వేర్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి ఇంకా ఫుట్వేర్ దగ్గరికి వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. రకరకాలుగా డిజైన్లు, సిల్వర్, గోల్డ్ కలర్ తోని చైన్స్ వేలాడుతూ డిఫరెంట్ ఫుట్వేర్ అయితే ఉన్నాయి. అలాంటివి కాకుండా సింపుల్ అండ్ ప్లెయిన్ ఫుట్వేర్ మెయింటైన్ చేస్తూ రావాలి. ఓకే, ఇంకా మనకి ఈ శాండిల్స్, ఈ షూస్ దగ్గరకు వస్తే కొంతమంది హై హీల్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఆ హీల్స్ అనేవి అసలు మెయింటైన్ చేయకూడదు. హీల్స్ అనేవి మీరు వెస్టర్న్ వేర్ మెయింటైన్ చేస్తే, వెస్టర్న్ స్కర్ట్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు హీల్స్ అనేవి వేసుకోవచ్చు. కానీ హీల్స్ తోని మనకి ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువసేపు నిలబడాలి, ట్రైనర్ ఎక్కువసేపు నిలబడి మాట్లాడలేడు. ఒక ట్రైనర్ లాగా మీరు హీల్స్ వేసుకుంటే ఎక్కువసేపు నిలబడి మాట్లాడలేరు, మీ ప్రెజెంటేషన్ కంఫర్టబుల్ ఇయ్యలేరు. ఇంకా హీల్స్ వేసుకుంటే మనకి ఆ నడుము దగ్గర ప్రాబ్లమ్స్, స్పైన్ దగ్గర ప్రాబ్లమ్స్ అయినా వస్తుంటాయి. కాబట్టి హీల్స్ అనేవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఆ హీల్స్ అనేవి అసలు వేసుకోకపోతే ఇంకా చాలా మంచిది. సింపుల్ అండ్ ప్లెయిన్ ఫుట్వేర్ అనేవి చాలా మంచిగా మెయింటైన్ చేయాలి. ఓకే, ఎస్. ఇయర్ రింగ్స్ లేదంటే స్టడ్స్. ఇయర్ రింగ్స్ ఇంకా స్టడ్స్ విషయానికి అయితే చెప్పలేమండి. అసలు రకరకాల, అసలు మనం ఇట్లా జుంకాలు ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఇట్లా ఇంత ఈడి వరకు వేలాడుతుంటాయి. మనం ఇంతవరకు ఇయర్ రింగ్స్ మెయింటైన్ చేసి మనం ఒక ట్రైనర్ లాగా ముందుకెళ్ళినప్పుడు మీరు ఇట్లా తలకాయ ఇటు తిప్పినప్పుడు అవి ఇట్లా జరగడం అందరూ మీ ముందున్న ఆడియన్స్ అంతా ఇయర్ రింగ్స్, వాళ్ళ ఫోకస్ అంతా ఇయర్ రింగ్స్ చూస్తారు. అదే కొంతమంది ఇంకా లేడీస్ ఉన్న వాళ్ళు ఇయర్ రింగ్స్ మంచిగా ఉన్నాయి, ఇది ఎంత ఉంటది, దీని వాల్యూ ఎంత ఉంటుంది, గోల్డేనా గోల్డ్ కాదా అని చెప్పి అంత ఫోకస్ అంతా అటే వెళ్తుంది అనమాట. అందుకని అలాంటి లాంగ్ ఇట్లాంటి వేలాడి ఇయర్ రింగ్స్ కాకుండా సింపుల్ అండ్ ప్లెయిన్ స్టడ్స్ మెయింటైన్ చేయడం మంచిది అనమాట. ఈ పైన పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో అలాంటి స్టడ్స్ మెయింటైన్ చేయండి. మనకి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్, జుంకాలు అయితే మెయింటైన్ చేయకండి. మళ్ళీ ఇంకొక విషయం దగ్గర ఇంకొకటి వస్తే మనకి ఫుట్వేర్ దగ్గర మీరు ఫుట్వేర్ మంచిగా మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేసినప్పుడు కూడా కొంతమంది ఆ పట్టీలో అవన్నీ బాగా సౌండ్ వస్తుంటాయి. అలా పట్టీలు వేసుకోవద్దని చెప్తలేను, కానీ పట్టీలు వేసుకున్నప్పుడు కూడా సింపుల్ ఇంకా మనకి సన్న పట్టీలు గజ్జలు సౌండ్ రాకుండా, మీరు నడిచినప్పుడు బాగా సౌండ్ రాకుండా
సింపుల్ పట్టీలు మెయింటైన్ చేయడానికి చూసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఎప్పుడైనా ట్రైనర్ మాట్లాడుతున్నప్పుడు మనం పట్టీలు పెద్ద పెద్ద పట్టీలు అన్ని వేసుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మనకి సెషన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని మీరు సింపుల్ పట్టీలు వేసుకొని రండి. ఓకే, ఇంకా మనకి బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్స్. బ్యాంగిల్స్ అనేవి వేసుకోకపోతే బెస్ట్, కానీ బ్యాంగిల్స్ ఎలా వేసుకోవాలి మన భారత సాంప్రదాయం, మీరు ఎలా చెప్తారు బ్యాంగిల్స్ వేసుకోవద్దని చెప్పి మీరు నన్ను ఏమనకండి. బ్యాంగిల్స్ వేసుకోకుండా ఇలాంటి 1 or 2 ఇలాంటి సింపుల్ బ్యాంగిల్స్, ఇలాంటి ఇప్పుడు మీకు స్లైడ్ లో ఏదైతే కనిపిస్తుందో ఇలాంటి బ్రాస్లెట్స్, ఇలాంటి బ్యాంగిల్స్ మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇలాంటి బ్రాస్లెట్ మరి బ్యాంగిల్ తీసేసి ఇలాంటి వేసుకుంటే బాగుంటుంది. బ్యాంగిల్స్ ఇంకా వేసుకోవాలి కంపల్సరీ, తప్పదు అనుకుంటే ఈ చేతికి 2 అలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, చైన్ కూడా అండి మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టు మగవాళ్ళకి రింగ్స్ ఒక హ్యాండ్ కి ఒకటే రింగ్ మెయింటైన్ చేయాలని ఏదైతే చెప్పానో మీరు కూడా అలానే మెయింటైన్ చేయండి. ఇంకా చైన్ మీరు వేసుకోవాలి అన్నప్పుడు సన్నగా సింపుల్ చైన్ వేసుకొని రండి. మీరు పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మొత్తం ఆభరణాలు నింపుకొని ఎలా అయితే వెళ్తారో అలా మాత్రం అస్సలు రాకండి. ఓకే, ఎస్, ఇప్పుడు మనం పర్సనల్ హైజీన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఒక్కసారి నేను వీడియో అది స్క్రీన్ అనేది ఆఫ్ చేస్తున్నాను. పర్సనల్ హైజీన్ అంటే ఏంటండి, మనం ఎవరైనా ఒకరు హ్యాండ్ రేజ్ చేయండి. పర్సనల్ హైజీన్ అంటే ఏంటి మీ మాటలలో ఒక్కసారి చెప్పండి. పర్సనల్ హైజీన్ అంటే ఏంటి? దుర్గారావు గారు ప్రతిసారి మీరేనా హ్యాండ్ లిఫ్ట్ చేసేది? మీరు ఒక్కరే యాక్టివ్ అనిపిస్తున్నారు. పర్సనల్ హైజీన్ అంటే ఏంటి? సరే చెప్పండి. అయినా కూడా ఫస్ట్ దుర్గారావు గారు, తర్వాత గ్రూప్ 1 చెప్పండి. థ్యాంక్ యూ సార్. పర్సనల్ హైజీన్ అంటే మనం నీట్ గా ఉంచుకుంటాం మన సరౌండింగ్స్ ని, మన అటైర్ ని మొత్తం అంతా కూడా నీట్ గా పెట్టుకోవాలి. ఎస్ అండి. ఓకే, నైస్. గ్రూప్ 1 రోల్ నెంబర్ 5 డాక్టర్ గారు, మీ ఫుల్ నేమ్ కనిపించట్లేదు నాకు, మీరు చెప్పండి పర్సనల్ హైజీన్ అంటే ఏంటి? బ్రహ్మానందం గారు. అందరూ అంటే వేళ్లతో పళ్ళల్లో దోముతుంటారు, నోట్లో వేలు పెట్టుకొని తోముతుంటారు, తోమి మళ్ళీ హెస్సేకి హ్యాండ్ ఇస్తుంటారు. కొందరు ముక్కుల్లో ఏలు పెడుతుంటారు, కొందరు చెవుల్లో ఏలు పెట్టుకుంటుంటారు. ఎస్ అండి, ఇవన్నీ అవైలబుల్. ఎస్ అండి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. సంజీవ్ గారు. సార్ కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి సార్, చూయింగము నమలడం కానీ, గుట్కాలు తినడం కానీ, అంత స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ కానీ. సో దుర్గారావు చెప్పినట్లు ఈ అలవాట్లన్నీ మన సరౌండింగ్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి అట్లీస్ట్ ఫర్ ఫిజికల్ క్లాస్ పాయింట్ ఆఫ్ లో వి నీడ్ టు కంట్రోల్ దట్ అని. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు. G4 రోల్ నెంబర్ 26 కరిపే గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెంట్రుకల నుంచి పడితే గోరు వరకు పర్సనల్ హైజీన్ గా ఉండాలి. ప్రతి ఒక్కటి హెల్తీగా ఉండేటట్లు చూడాలి, ఎదుటి వాళ్ళని హెల్తీగా ఉంచేటట్లు చూడాలి సార్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కరిపే మీ ఫుల్ నేమ్ కనిపించట్లేదండి, మీ ఇంటి పేరు మాత్రమే కనిపిస్తుంది నాకు, ఎందుకంటే నా చిన్న స్క్రీన్ ల్యాప్టాప్. మధుసూదన్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉదయ్ కుమార్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. పర్సనల్ హైజీనే సార్. అవును, పర్సనల్ హైజీన్ అంటే మార్నింగ్ నుంచి ఎర్లీ అంటే మనం లేచిన కాడి నుంచి స్టార్ట్ చేస్తే నీట్ గా బ్రష్ చేయటం సార్. బ్రష్ చేయడం ఒకటేనా హైజీన్? అది చెప్తున్నా సార్, నీట్ గా బ్రష్ చేయటము, షవర్ చేయటం, 2 times షవర్ చేయటము, ఎస్ నీట్ గా హెయిర్ ని కోమ్ చేసుకోవటము. ఓకే అంటే వాష్ చేసిన క్లాత్స్, నీట్ గా వాష్ చేసిన క్లాత్స్ వేసుకోవటము. ఓకే, అంటే హ్యాండ్ వాష్ చేసుకోవటము నీట్ గా. మీరు ఇట్లా ఒక్కొక్కటి ఒక సెకండ్ టైం తీసుకొని చెప్తుంటే మనకి సెషన్ టైం సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ కుమార్ గారు. జ్యోత్స్న గారు. పంజెంట్ పౌడర్స్ కానీ సోప్స్ పర్ఫ్యూమ్స్ వాడకూడదు లేడీస్ అయితే. జెంట్స్ అయితే వాళ్ళందరూ చెప్పినట్టుగా సిగరెట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు అవన్నీ చేయకూడదు. అది ఇంకోటి లైక్ ముక్కులో వేలు పెట్టడాలు అట్లాంటివి ఏవి చేయకూడదు. అంటే ఎదుటి వాళ్ళని ఎవరైనా చూస్తే ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడే, ఈమె ఇలా చేస్తుంది అనేటట్టుగా లేకుండా మన ఉండాలి అని. ఎస్ అండి. ఓకే,
థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, కరెక్ట్ చెప్పారు. ఇంకా సత్యనారాయణ గారు ఫాస్ట్ గా. పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత సార్. ఓకే, అంటే మీరు పర్సనల్ హైజీన్ అనేది మీరు తెలుగులో డిఫైన్ చేశారనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే, సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చెప్పింది కరెక్టే. సత్యనారాయణ గారు, జ్యోత్స్న గారు, ఉదయ్ కుమార్ గారు. మీ ఉదయ్ కుమార్ గారు మీకు టైం ఇస్తే మీరు ఇంకా క్లియర్ గా డిఫైన్ గా చెప్తుండే, కాకపోతే మనకు అంత టైం లేదు. మీకు ఎప్పుడైనా మనం ఆఫ్లైన్ కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా ప్రతి ఒక్కరు చెప్పింది కరెక్టే. మనకు పర్సనల్ హైజీన్ అంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా, స్టార్టింగ్ నుంచి చెప్పిందే పర్సనల్ హైజీన్. మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం. మీకు అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎస్ ఆర్ నో? కన్ఫర్మ్ చేయండి స్క్రీన్. ఎస్, హ్యాండ్స్ వాష్ చేయడం అండి. మనం ఎలా చూసుకుంటున్నాం, మన హ్యాండ్స్ అనేది సరిగ్గా వాష్ చేసుకుంటున్నామా లేదా, మన ఫేస్ వాష్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటున్నామా లేదా. మనం మార్నింగ్ లేచినప్పుడు ఇమీడియట్ గా బ్రష్ చేసుకుంటాం. మనిషి అనేవాడు రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి కంపల్సరీ. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకుంటేనే వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్ అనే పర్సన్ అవుతాడు, హ్యూమన్ బీయింగ్ అవుతాడు అనమాట. సో రోజు కంపల్సరీ మనం మార్నింగ్ ఇంకా నైట్ పడుకున్న ముందు బ్రష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ మంచిగా సోప్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మనం ఫేస్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి. మనం స్నానం చేసినప్పుడు ఫేస్ వాష్ ఎలాగో చేసుకుంటాము, మళ్ళీ తర్వాత ఈవినింగ్ కానీ నైట్ కానీ ఫేస్ వాష్ చేసుకోవాలి. డైలీ మనం వారానికి ఒక్కసారి కంపల్సరీ స్నానం అయితే చేయాలి. ఓకే, కొంతమంది వారానికి ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది అనుకుంటారు, అలా కాదు. కంపల్సరీ డైలీ మనం స్నానం చేస్తూ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఇంకా సమ్మర్ లో మనకు చెప్పాల్సిన అవసరం అంటే సమ్మర్ సీజన్ లో ఆటోమేటిక్ అందరు 2 times 3 times స్నానం చేస్తుంటారు. మనం స్నానం చేసేటప్పుడు చాలా మందికి బాడీ స్క్రబ్ అంటే ఏందో తెలియదు. బాడీ స్క్రబ్ అనేది ఒకటి మనకు దొరుకుతుంది మార్కెట్ లో. ఆ బాడీ స్క్రబ్ కూడా మెయింటైన్ చేయాలి. మన బాడీ అంతా స్క్రబ్ చేసి క్లీన్ చేసుకోవడానికి మనం హ్యాండ్స్ తో మన బాడీ వాష్ చేసుకుంటే మన బాడీ మీద అంత పట్టిన చెమట లేయర్ అంతా వెళ్ళదన్నమాట. సో స్క్రబ్స్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఆ చూయింగ్ గమ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. మనం నోట్లో చూయింగ్ గమ్ వేసుకొని నమలడం అలాంటివి అనేది చేయొద్దు. మన హెయిర్ రొటీన్ కూడా చూసుకోవాలి. మన హెయిర్ అనేది చాలా వాల్యుబుల్ మనకి. ఈ కాలంలో మనం ఎంత హెయిర్ మెయింటైన్ చేసినా కూడా మన ఇంటి మీద హెయిర్ అనేది ఉండదు. అది ఉండకపోతే మనం ఏం చేయలేము కదా. ఉన్నంత కాలం మన హెయిర్ ని మనం మంచిగా చాలా మంచిగా చూసుకోవాలన్నమాట. అట్లీస్ట్ వన్స్ మన హెయిర్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అని చెప్తారు, కాకపోతే నేను వీక్లీ కనీసం 3 times అన్నా మనం హెయిర్ రొటీన్ అనేది చూసుకోవాలి. మంచి షాంపూస్ మెయింటైన్ చేయాలి, కండిషనర్స్ మెయింటైన్ చేయాలి హెయిర్ కి. అలా మెయింటైన్ చేస్తే మన హెయిర్ చాలా బాగుంటుంది. కొంతమంది ఫుట్ కేర్, మన పాదాలు అనేవి కొంతమంది మన స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు, మన స్లైడర్స్ వేసుకున్నప్పుడు ఎండకి నల్లగా అయితే మన బాడీ ఒక కలర్ ఉంటుంది, మన కింద మన పాదాలు ఒక రంగులో ఉంటాయి. అలా కాకుండా మన ఫుట్ కేర్ కూడా చేసుకోవాలి. లేడీస్ కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మగవాళ్ళు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సలూన్స్కి వెళ్తే ఏదో ఉంటుంది, పీడియా కేర్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, అది చేయించుకుంటూ ఉండాలి. మన నెయిల్స్ అనేవి షార్ట్ గా ఉండాలి. నెయిల్స్ లోపల మన పాదాలు మనం నడిచేటప్పుడు మట్టిలో అక్కడక్కడ నడుస్తుంటాం కాబట్టి మన ఫ్లోర్ మీద డస్ట్ ఉంటుంది కాబట్టి మన పాదాల నెయిల్స్ లోపలికి డస్ట్ వెళ్తుంది కదా, ఆ డస్ట్ కూడా వెళ్ళకుండా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత మన మాయిశ్చరైజర్ యూజ్ చేస్తూ మన హ్యాండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తూ అన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఏదైనా సరే మరి ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. నేను చెప్పిన వాటిలలో ఏది ఎక్కువ చేసిన ప్రాబ్లమే, తక్కువ చేసిన ప్రాబ్లమే. ఓకేనా? హెయిర్ కేర్ ఎక్కువ తీసుకోమన్నారు కదా అని చెప్పి షాంపూ పెట్టి మంచిగా కడిగి రోజుకి 2 సార్లు కడిగినా కూడా ప్రాబ్లం. ఎందుకంటే మన హెయిర్ మీద మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. రోజుకి 2 సార్లు 3 సార్లు మనం షాంపూ పెట్టి మన హెయిర్ అనేది కడుక్కుంటే ఎసెన్షియల్ ఆయిల్స్ మన నెత్తి మీద ఉండాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ లేక మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం, అలాంటి హెయిర్ థిన్నింగ్ అవడం ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ప్రతి దాంట్లో ఏది ఎక్కువ చేసిన ప్రాబ్లమే, తక్కువ చేసిన ప్రాబ్లమే. మినిమం అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇంకొంతమంది డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ ఇంకా డియోడ్రెంట్స్ వాడుతుంటారు. అది కూడా ఎక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే, తక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే. అదే అయిపోతుంది డియోడ్రెంట్ మంచి కాస్ట్లీ US నుంచి వచ్చింది 50,000 పర్ఫ్యూమ్ అని చెప్పి మనం జస్ట్ ఒక లైట్ గా స్ప్రే కొడితే కొట్టి కూడా లాభం ఉండదు కదా. లేదు నా దగ్గర ఉంది మంచి డియోడ్రెంట్, నేను ఇంట్లో ఒక హాల్లోకి ఎంటర్ కాగానే అందరు నన్ను అబ్జర్వ్ చేయాలని చెప్పి ఉన్న బాటిల్ అంతా మనం కొట్టుకొని వెళ్తే ఏమవుతుంది? ఆ వాసనకి మీ పక్కన ఉన్న వాళ్ళకి అసలు ఉండాలో పోలో అర్థం కాదు. అందుకని సింపుల్ గా మనకి ఎంత అవసరం ఉంటుందో అంతనే డియోడ్రెంట్ లేదంటే కొలోన్ లేకపోతే పర్ఫ్యూమ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఇవన్నీ పర్సనల్ హైజీన్ కిందకి వస్తాయి అన్నమాట. మన బాడీని మనం నీట్ గా మంచిగా చూసుకోవడమే పర్సనల్ హైజీన్ కిందకి వస్తుంది. ఓకే, పర్సనల్ హైజీన్ ఇంకొక విషయం, పర్సనల్ హైజీన్ విషయానికి వస్తే మీరు ట్రైనర్ వర్క్షాప్ వచ్చినప్పుడు మీకు అవసరం అయ్యేవన్నీ
మీరు తెచ్చుకోండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు కొంచెం ఈ స్టార్టింగ్ లో చెప్పినట్టు కూడా సాక్స్ కూడా కొత్తగా కొనుక్కోండి మాక్సిమం. ఎందుకంటే మనం అప్పుడప్పుడు షూ తీసినప్పుడు షూ తిప్పినప్పుడు స్మెల్ రాకుండా ఇలాంటివన్నీ ఉంటాయి కదా. బ్రష్ కూడా ప్రాపర్ గా చేసుకోండి. మనం మాట్లాడి అప్పుడప్పుడు మన బాడీ మీద మనం మర్చిపోతాం అనమాట. మనం ఏం చేస్తుంటాం వర్క్ షాప్ లో ఇన్వాల్వ్ అయిపోయి 2 days అప్పుడప్పుడు మనకు అర్థం కాదు, కానీ మనం మాట్లాడుతుంటే నోట్లో నుంచి స్మెల్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ కొంచెం కేర్ తీసుకోండి. మనం ట్రైనర్ వర్క్ షాప్ అటెండ్ అయిన తర్వాత డైనింగ్ ఎటిక్వేట్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, ఇప్పటి వరకు మనం ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలి, పైన టాప్ టు బాటమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసాము. మనం పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అది కూడా చూసాము. కానీ ప్రాపర్ డైనింగ్ ఎటిక్వేట్ కూడా ఉండాలన్నమాట. తినేటప్పుడు ఎలా తినాలి అనేది కూడా మనం చూస్తాము. తినేటప్పుడు ఎలా తినాలి తినేది కూడా మీరు మాకు చెప్తారా అని అనుకోకుండా, మీ అందరికి తెలిసినా కూడా ఒక్క నిమిషం నేను చెప్పింది వినండి. మనం అప్పుడప్పుడు మార్నింగ్ ఇప్పుడు ట్రైనర్ వర్క్ షాప్ వెళ్తాం, ఇన్నర్వగరెంట్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు మంచి ఫుడ్ పెడతారు. ఫుడ్ మంచిగా ఉంటుంది నిజంగా. అక్కడ మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అక్కడ. నాన్ వెజిటేరియన్స్ కి నాన్ వెజ్, వెజిటేరియన్స్ కి వెజిటేరియన్, వెజ్ లో రకాలు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి పట్టుకొని తింటే ఎట్లుంటుందండి. మనం స్టార్టింగ్ నుంచి మంచి ర్యాపో బిల్డ్ చేస్తూ వచ్చినాం, కానీ ఒకటేసారి మనకి మంచి ఫుడ్ కనిపించి మనకి ఇక్కడ వర్క్ షాప్ అనే కాదండి, వేరే దగ్గర కూడా మనం పెళ్లిలోకి వెళ్ళినప్పుడు కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటాం. కొంతమంది ఫంక్షన్స్ కి వెళ్ళేదే మంచిగా తినడానికి. అక్కడ మంచి రకాల ఫుడ్, డిఫరెంట్ ఫుడ్ దొరుకుతుంది ఫంక్షన్స్ లో అని చెప్పి వెళ్తుంటారు. వెళ్ళి ప్లేట్ పట్టుకొని ఒకటే స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరన్నా వచ్చి బాగున్నావా అక్క, బాగున్నావా అనగానే అదే ఏమొచ్చింది అని చెప్పి మెల్లగా తింటుంటారు. మళ్ళీ సైడ్ పోగానే ఫాస్ట్ గా తింటుంటారు కదా. మనకు అవన్నీ తెలిసినవి, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా మాత్రం అస్సలు తినకూడదండి. ఇలా మాత్రం మీకు ఈ పిక్చర్ లో ఏదైతే కనిపిస్తుందో ఇలా మాత్రం అస్సలు తినకూడదు. అదే దొరికింది కదా మంచిగా చాలా రోజులు అయింది, లేదంటే మనం ఆ వర్క్ షాప్ లో ఇన్వాల్వ్ అయిపోయి మనకు ఒక పాయింట్ లో ఆకలి అవుతుంది. ఆకలినప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 minutes బ్రేక్ ఇస్తారు. మంచి ఆకలి మీద ఉన్నామని చెప్పి మనకి దొరికిన ఫుడ్ అంతా ఇలా అస్సలు తినకూడదు. ఇలా తింటే ఎదుటి వ్యక్తికి మనం స్టార్టింగ్ నుంచి మెయింటైన్ చేసుకొని వచ్చిన ఇంప్రెషన్ అంతా సడన్ గా ఒకటే సెకండ్కి వెళ్ళిపోతుంది అనమాట. తినేది కూడా మంచిగా నీట్ గా తినాలి. ఫింగర్స్ అంతా మొత్తం మన ఫుడ్ ఫింగర్స్ అంతా పట్టుకొని ఉండకుండా స్పూన్ అవన్నీ మెయింటైన్ చేస్తే ఓకే. స్పూన్ లేదన్న స్పూన్ అవన్నీ మెయింటైన్ చేయకపోయి మీ చేతితో తిన్నా కూడా అక్కడ టేబుల్ మీద కూర్చొని మన ఫింగర్స్ కొంచెం అంటేటట్టు మొత్తం చెయ్యంత ఫుడ్ అని అంటకుండా, 2 చేతులు వాడకుండా. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలిసినదే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అలా నోరంతా మీకు ఫుడ్ అంటకుండా, ఎవరైనా గడ్డం కానీ ఏమైనా ఉంటే గడ్డానికి ఫుడ్ అంటకుండా నీట్ గా సింపుల్ గా తినాలన్నమాట. ఎంత కావాలంటే అంత తినొచ్చు, అన్లిమిటెడ్. కాకపోతే తినేది ప్రాపర్ గా తినండి. ఇంకొంతమంది తినేటప్పుడు కొంతమంది తిన్నాక ఫింగర్స్ లిక్ చేయడం, తినేటప్పుడు సౌండ్ చేసుకుంటా అని చెప్పి ఒక్కొక్కరు రకాల సౌండ్ చేసుకుంటూ తింటుంటారు. అలా సౌండ్స్ చేసుకుంటూ అస్సలు తినొద్దు. ఫింగర్స్ లిక్ చేయడం కానీ, తిన్న తర్వాత కొంతమంది అక్కడ టూత్ పిక్స్ తీసుకొని ఫింగర్స్ అవన్నీ అందరి ముందు కూర్చొని ఫింగర్స్ టీత్ క్లీన్ చేసుకోవడం, లేకపోతే మన టీత్ లోపల ఏమైనా స్టక్ అయితే అది ప్లగ్ చేయడము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తుంటారు. మీరు చేస్తారు అంటలేను, కానీ కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి. సో అలా అస్సలు చేయొద్దు. ఫింగర్స్ లిక్ చేయడం కానీ, మన టంగ్ యూజ్ చేస్తూ మన మౌత్ క్లీన్ చేయడం కానీ, ఇలాంటి మనం మొత్తం మౌత్ అంతా అంటుతూ తినడం కానీ, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఇవన్నీ ఫాలో చేస్తారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి ఫింగర్ లిక్ చేయడం అనేది ఒక ప్రొఫెషనలిజం గా కనిపించదు అని వాళ్ళకి ఆ విషయం తెలియదు అనమాట. మనం తినేటప్పుడు సౌండ్ చేసుకుంటూ తినొద్దని చెప్తున్నాను. తినేటప్పుడు సౌండ్ చేసుకుంటూ తింటే ఏమవుతుంది, అది ఒక మనిషి ఇంకెట్లా తింటాడు అని చెప్పి అనుకుంటారు. కానీ మనం పెద్ద మీటింగ్స్ కి, మన ట్రైనర్ వర్క్ షాప్ లో మన అందరం ఒక ఫ్యామిలీ. మనం ముందు అలా తింటే ఏం కాదు, కానీ మన తర్వాత ఫ్యూచర్ లో మనకు పెద్ద కార్పొరేట్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు అక్కడ అలా తింటే చూడడానికి చాలా బాగుండదు అనమాట. సో ఇవి మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఓకే, టేబుల్ మేనర్స్ ఫర్ కిడ్స్ అండి. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో మీరు ఇలా తినకూడదు, ఇలా మీరు లిక్ చేస్తూ సౌండ్ చేసుకుంటూ తినొద్దు, ఫింగర్స్ మన ఫింగర్స్ చెవుల్లో పెట్టి మాట్లాడడము, మన టూత్ పిక్ తో ఇట్లా ప్లగ్ చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి కిడ్స్ కి టేబుల్ మేనర్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఫ్యూచర్ లో వాళ్ళు పెద్దగా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇలా మెయింటైన్ చేస్తే మనం ఇలా తింటే ఇలా ఉంటుంది, ఇలా మెయింటైన్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి మనం కిడ్స్ కి ఎలా చెప్పాలి. టేబుల్ మేనర్స్ అనేవి ఒకటి ఉంటాయి అనమాట. టేబుల్ మేనర్స్ ఎలా నేర్పియాలి అని చెప్పి రూల్స్ ఇవి సపరేట్ తర్వాత మీకు స్లైడ్ అనేది షేర్ చేస్తాను. ఓకే, దీని తర్వాత టెలిఫోన్ ఎటిక్వేట్.
టెలిఫోన్ ఎటిక్వేట్ టిప్స్ అని కొన్ని ఉంటాయండి. మనం టెలిఫోన్లో ఎలా మాట్లాడాలి, ఫోన్లో మాట్లాడేటప్పుడు మనం కార్పొరేట్ స్టైల్లో ఎలా మాట్లాడాలని చెప్పి కొన్ని ఒక చిన్న చిన్న స్లైడ్స్ ఉన్నాయి. ఇవి మనకి ఎందుకు మన ఇప్పుడు మీరు కార్పొరేట్ గ్రూమింగ్ గురించి చెప్పారు, కానీ టెలిఫోన్ గురించి ఫోన్లో ఎలా మాట్లాడాలి మాకెందుకు అనే ఒక విషయం చెప్తే ఇది కూడా ఒక ట్రైనర్కి చాలా అవసరం అండి. ఎందుకంటే ఫ్యూచర్లో మా అప్పుడప్పుడు ఏదైతే నేను ఇప్పుడు జూమ్ మీటింగ్ తీసుకుంటున్నానో ఇది కూడా వన్ ఆఫ్ ద కాల్ టైపే కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద కాల్. మనం అప్పుడప్పుడు కొంతమందిని ఇప్పుడు నేను రమేష్ అబ్బా గారు గ్రూప్ నెంబర్ 8 రమేష్ అబ్బా గారు లేరు ఇక్కడ. అంటే యాక్చువల్గా మెంటర్ గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. ఎలా పిలవాలి క్యాజువల్గా రమేష్ గారు ఉన్నారా, హలో అని చెప్పి ఒక సింపుల్ గా పిలిస్తే మంచిగా ఉంటుందా? లేదంటే ఎవరన్నా కాల్ చేసినప్పుడు ఎవరు హలో చెప్పండి. ఒక మూవీలో ఒక బ్రహ్మానందం ఒక సీన్ ఉంటుంది, బ్రహ్మానందం ఇట్లా రౌడీ ఒక పెద్ద డాన్ లో ఫీల్ అవుతాడు. నోట్ల నుంచి ఒక మాట కూడా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అనే డాన్ అనే నోట్ల నుంచి అనే మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అని మాట్లాడతాం. అట్లా మాట్లాడొచ్చా? మనం అస్సలు మాట్లాడదు. బ్రహ్మానందం ఒక సినిమాలో నా పేరు శ్రీశైలం అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, ఒక పాట ఉంటుంది బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం ఎట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడకుండా హలో. ఎప్పుడైనా మన ఇంటర్వ్యూ కాల్ తీసుకున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఆఫీస్ ఎంప్లాయీస్ హైర్ చేసుకున్నప్పుడు నేను అప్పుడప్పుడు యాడ్ పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయగానే వాళ్ళు హెలో అని ఎలా అంటారు, వాళ్ళ హెలో అనే రిథం ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా లేదా అని చెప్పి ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ పడిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా కాల్ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు హలో అని ఎలా చెప్పాలి అవన్నీ మనం చూసుకోవాలన్నమాట. తర్వాత మనం కాల్ మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులతో మనం కాల్ మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనం ఫస్ట్ చెప్పాలని ఆరాటం ఉంటుంది మనకి. మనం మాట్లాడేది మనం చెప్పాలని ఆరాటం మనకు ఉంటుంది, కానీ అది హోల్డ్ చేసుకొని ఎదుటి వ్యక్తులు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు చెప్పాలనుకున్నది మొత్తం చెప్పిన తర్వాత విని తర్వాత మనం మాట్లాడాలి. ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ టెలిఫోన్ ఎటిక్వేట్స్ అనేవి మనకు ఫోన్లోనే కాదు, మీరు తర్వాత ఎల్లుండి ట్రైనర్ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు కూడా మధ్యలో ఒక స్పీకర్ మిమ్మల్ని పిలుస్తారు. కోనర్క గారు మీరు ఈ టాపిక్ మీద మాట్లాడండి అని చెప్పి మిమ్మల్ని పిలుస్తారు, మీరు మాట్లాడతారు, మీకు అంతా ఐడియా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో మీరు ఇంకా స్పీకర్ గారు ఇంకా ఓకే ఆపేయండి తర్వాత నేను మాట్లాడతా అని మాట్లాడబోతుంటే మీరు స్పీకర్ గారిని ఆపి మళ్ళీ మీరు చెప్పాలనుకున్నది మీరు కంటిన్యూ చేస్తుంటారు అనమాట. అలాంటివి చేయొద్దు, ఓకేనా? మీకు ఏదైనా విషయం గురించి మాట్లాడండి, ఏదైనా విషయం గురించి చెప్పండి అన్నప్పుడు మీరు ఎంతవరకు మాట్లాడదో అంతవరకు మాట్లాడి ఆగాలన్నమాట. దానికి మించి మీరు ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు. మళ్ళీ స్పీకర్ మాట్లాడుతుంటే స్పీకర్ లాస్ట్ లో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో మాట్లాడదామని చెప్పి స్టార్టింగ్ కన్వే చేస్తాడు. కానీ అలా కాకుండా మధ్యలోనే ఇప్పుడు స్పీకర్ మాట్లాడుతుంటే ట్రైనర్ మాట్లాడుతుంటే మధ్యలోనే మీకు డౌట్ వస్తే ఇమీడియట్ గా ఇంటరప్ట్ చేయడము అలాంటివి చేయొద్దు అనమాట. కొంతమందికి అలవాటు ఉంటుంది చూయింగ్ గమ్స్ వేసుకొని నమ్మలతో కూర్చుంటారు టైం పాస్ కి, లేదంటే లంచ్ బ్రేక్ లేదా డిన్నర్ బ్రేక్ అయిపోయినాక మనకు అక్కడ సోంపు అవన్నీ ఉంటాయి కదా, ఆ సోంపు మౌత్ ఫ్రెషనర్స్ అవన్నీ చేతిలో తీసుకుంటారు, మెల్లమెల్లగా తింటూ టైం పాస్ చేస్తుంటారు. అలాంటివి అసలు చేయొద్దు. తర్వాత మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అది చాలా బ్రీఫ్ గా మాట్లాడాలి. ఒకటి మీరు చెప్పాలనుకున్న పాయింట్ బ్రీఫ్ గా క్లియర్ కట్ గా చెప్పాలి, తిప్పి. ఇంతకుముందు ఎవరైనా మాట్లాడుతుంటే టైం తీసుకొని మాట్లాడుతున్నారు కదా, అలా కాకుండా మీరు ఏం చెప్పాలనుకున్నారో అది క్లియర్ కట్ గా షార్ట్ కట్ లో చెప్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇంతే అండి మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సినది. ఇంకా మనం ఇంకొక విషయం మీకు మెయిన్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు తినేటప్పుడు మీరు మాట్లాడకూడదు. మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో మీరు ఏదైనా వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు మీరు ప్లేట్ తీసుకొని మీరు తింటారు కదా, తినేటప్పుడు వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడము, ఇప్పుడు సెషన్ స్పీకర్ ఇట్లా చెప్పిన డిస్కషన్ జరుగుతుంటాయి. అలా మాట్లాడకుండా మీ ఫుడ్ మీరు ప్రాపర్ గా తిని మంచి టేబుల్ ఎటిక్వేట్స్ మనకి టేబుల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ తిని ప్రాపర్ గా ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అందరూ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ శ్రీనివాస్ పెర్మల్ల గారు ఈ పీపీటీ నాకు ఇచ్చినందుకు. అది పీపీటీ హెల్ప్ తో మీ అందరికి నేను ఇప్పుడు ఇవన్నీ షేర్ చేస్తాను. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నాను. ప్రాపర్ హెడ్ నుంచి టో వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్రూమింగ్ మెయింటైన్ చేస్తూ హెయిర్ కానీ బియర్డ్ కానీ డ్రెస్ కానీ షూస్ కానీ ప్రాపర్ గా మీరు ముందు రోజు ప్లాన్ చేసుకొని వస్తారని కోరుకుంటున్నాను. మీరు ఎల్లుండి ట్రైనర్ వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి ఈ రోజు నా సెషన్ చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. ముఖ్యంగా అసలు గ్రూమింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత కార్పొరేట్ గ్రూమింగ్ కి గ్రూమింగ్ ఉన్న డిఫరెన్స్ ఏంటి,
అలాగే ఈ కార్పొరేట్ గ్రూమింగ్ లో ఉన్న మెయిన్ ఆస్పెక్ట్స్ అంటే అపీరెన్స్, పర్సనాలిటీ, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే మెయిన్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పారు సార్. ఆ తర్వాత ఒక డాక్టర్ని చూడగానే ఎలా గుర్తుపడతామో, ఒక పోలీసుని చూడగానే ఎలా గుర్తుపడతామో, అలాగే ఒక ట్రైనర్ని కూడా చూడగానే ఎలా గుర్తుపట్టాలి అంటే ఏ అంశాలను ఖచ్చితంగా ఒక ట్రైనర్ మెయింటైన్ చేయాలనే విషయాన్ని గుర్తు చేశారు సార్. అలాగే ఈ ఎథిక్స్ లో కూడా ముందుగా డ్రెస్ కోడ్, అపీరెన్స్, అటైర్ ఇవన్నీ కూడా అంటే మగవాళ్ళకి ఏ విధంగా ఉండాలి, పిన్ టు పిన్ ఒక హెయిర్ అండ్ హెడ్ ఎలా ఉండాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, షూస్ ఎలా ఉండాలి, టై ఎలా ఉండాలి, అలా మగవారికి ఆడవారికి ఎలా ఉండాలి అనేది పిన్ టు పిన్ ప్రతి అంశాన్ని కూడా కవర్ చేస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆ తర్వాత పర్సనల్ హైజీన్ గురించి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆ తర్వాత డైనింగ్ ఎటికేట్స్, టెలిఫోన్ ఎటికేట్స్, ఓవరాల్ గా ఒక ట్రైనర్ ఎలా ఉండాలి, మనం సమాజంలోకి వెళ్తే మనం చెప్పేదానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి అంటే ఒక ట్రైనర్ ని చూస్తేనే అర్థమవుతుంది. అవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలనే విషయాన్ని చాలా క్లియర్ గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. ఓవర్ టు యూ సదా గారు సార్. సదా సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ విత్ యువర్ పర్మిషన్ కొన్ని క్వశ్చన్స్ తీసుకోవచ్చా? ఎస్ సార్, ఒక 5 minutes. యా, థ్యాంక్ యూ సార్. సార్ కోనర్కా సార్,